सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ఓం శ్రీ మాత్రే నమః. ఓకే, మనము లాస్ట్ సెషన్లో ఎక్కడ వరకు చెప్పుకున్నాము? భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, భయాపహ, ఆ లైన్ వరకు చెప్పుకున్నాము. సో మీకు గుర్తుంటే గనక భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ ఇక్కడ వరకు చెప్పుకున్నాము. కానీ శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరత్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి, ఈ అన్ని ఒక గుత్తి నామాలు గుత్తి అని చెప్పుకున్నాం మనము. ఇక్కడ భవానీ నుండి శాంతిమతి వరకు మొత్తము శాంభవి విద్యకి సంబంధించినవి. ఓకే, శాంభవి విద్య ద్వారా ఇంకా ఉపకరించేవి మనం చెప్పుకున్నాం. భక్తి కావాలి, భావన కావాలి, అవి చెప్పుకుంటూ ఇవాళ మనం చెప్పుకోబోయేది అసలు అంటే ఈ గుత్తిలో కోర్ ఆఫ్ ద నామం ఏంటి వీటన్నిటిలోకి అని అంటే శాంభవి అనే నామంతో ఇవాళ సెషన్ మొదలు పెడదాం. ఓకే, ఇప్పుడు శాంభవి అనే నామానికి అర్థం అని అంటే మనం ఎలా అయితే భవుడు భవాని, శర్వుడు శర్వాణి, అది కూడా రాబోతోంది వెంటనే నామం. తర్వాత శంభు శాంభవి, అది నామాలు. సో శివుని శక్తి శివ అయినట్లు శంభు శక్తి శాంభవి, అది సింప్లెస్ట్ మీనింగ్ గా చెప్పేసుకుంటే అదనమాట. కాకపోతే శాంభవి విద్య గురించి డీటెయిల్స్ ఉన్నాయి కనుక ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ టు ఎక్స్ప్లోర్ ఎ లిటిల్ బిట్ మోర్. అటెల్లి కాస్త ఇంకా ఏం తెలుసుకుందామంటే మనం ఈ నామంకి డీపర్ మీనింగ్ పార్ట్ లో శాంభవి దీక్ష అంటే ఏంటి, శాంభవి స్థితి అంటే ఏంటి, శాంభవి ముద్ర అంటే ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఓకేనా? సో ఇది ఈ శాంభవి అనేది ఏంటి అని అంటే ఓకే శంభుడి శక్తి శాంభవి, కాకపోతే ఈ నామం ప్రత్యేకించి చెప్పేది శాంభవి స్థితి అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం డీప్ డైవ్ లాగా. సో శం అని అంటే ఏంటంటే శాంతి సుఖం. ఓకే, అది మనకి వన్ ఆఫ్ ద ఫ్యూ మీనింగ్స్. శం అంటే చాలా ఉన్నాయి. శంకరుడు అని అంటే ఆ శంని కలిగించేవాడు. శం అంటే ఏంటి అని అంటే చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయి. బట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ నామం మనము అదే శాంతి సుఖము అని చెప్పుకుందాం. ఇప్పుడు శాంతి సుఖము ఉందనుకో, అవి నాకు తెలిసి ఎవరికైనా సరే గుప్త లక్షణం. అవునా? శాంతిగా ఉన్నాము అని అంటే ఎలా తెలుస్తుంది? అఫ్ కోర్స్ ప్రసన్నత అనేది మొహంలో కనిపిస్తుంది, అది వేరే విషయం. కొన్నిసార్లు మన ఎక్స్ప్రెషన్ లెస్ గా ఉండొచ్చు, బట్ కొంతమంది చాలా శాంతిగా హాయిగా ఉండొచ్చు, కొంతమంది చూడటానికి మామూలుగా ఉన్నట్లు ఉండొచ్చు. సో ఒక్కొక్కసారి మనం ఒక క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తాము. ఓకే, ఒక మంచి సీనిక్ బ్యూటీ, అసలు అది అందరూ చూసి మెస్మరైజ్ అయిపోతున్నారు, చాలా బాగుంది, ఎంత హాయిగా ఉందో అని అనుకుంటున్నారు. కానీ ఆ రోజు మన మనసు బాగాలేదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్, మనసులో ఏదో అలజడి చెలరేగుతోంది. అప్పుడు మనకి శాంతం ఆ సుఖం అనేది మనసులో ఉందా? లేదు కదా. సో అది మనం ఎంజాయ్ చేయలేమన్నమాట. అప్పుడు మనల్ని తీసుకుని ఎక్కడ పెట్టినా కూడా ఉండలేం. సో అలాగా మన మనస్సుకి ఆలోచనలకి ఎట్లాంటి అలజడి లేకుండా ఎప్పుడు ఆ శం అనే స్థితిలో ఉండేటట్లుగా ఇచ్చేవాడు శంభుడు, ఇచ్చే శక్తి శాంభవి. ఓకే, సో అలాంటిది ఆ శం అనే స్థితి అన్నమాట. అయితే ఇక్కడ కొంచెం డీవియేషన్ తీసుకుంటాను. శాంభవి దీక్ష అంటే ఏంటో చూద్దాం మనం. శివ మహాపురాణంలో ఉపమన్యుడు చెప్తాడనమాట, అది శివుడి ద్వారా ఉపదేశింపబడిన విద్య ఇది శాంభవి విద్య. సో ఆయన ఈ అన్ని పాపాలని శుద్ధి చేసి మనకి అసలు పరమ పవిత్రమైనది అది శాంభవి దీక్ష అంటే ఏంటి అనేది శివుడు చెప్పిన మాటల్లో అని చెప్పి ఉపమన్యుడు చెప్తూ ఉంటాడు అనమాట శివ మహాపురాణంలో. అది చూద్దాం, నాకు చాలా నచ్చింది అండ్ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో లెట్స్ లుక్ ఎట్ దట్. హంతతే కథయిష్యామి సర్వపాపవిశోధనం సంస్కారం పరమం పుణ్యం శివేన పరిభాషితం. సో ఇలా పాపాలన్నీ శోధించుకుని సంస్కారం, ఒక సంస్కారాన్ని పొందటానికి శివేన పరిభాషితం, శివుడు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను అని ఇక్కడ చెప్తున్నాను అనమాట. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్
ఏదైనా సరే సమ్యక్ కృతాధికారస్యాత్ పూజాదిషు నరో యతః సంస్కారః కథ్యతే తేన షడధ్వ పరిశోధనం. ఈ 2 లైన్స్ లో బేసిక్ ఏం చెప్తున్నారు అని అంటే, ఒకటి మనకి చాలా బాగా తెలిసిందే, ఏదైనా సరే ఒక జాబ్ కి అప్లై చేయాలంటే రిక్వైర్మెంట్స్ ఇవి ఉన్నాయి, లేకపోతే ప్రతి దానికి కొన్ని ప్రీ రిక్వెజిట్స్ ఉంటాయి. అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒకటి ఉంటుంది. మనకే తెలుసు, మనకు కూడా ఎన్నో విషయాల్లో మనకు ఒక ఫుడ్ నచ్చాలంటే దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. సో మనకి అట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉండటం అట్లా ఏం కొత్త కాదు. మరి అలాంటి పిచ్చి పిచ్చి వాటికే ఒక నిర్ణీతమైన ఒక క్రైటీరియా అది ఉంది మనకి అని మనలాంటి వాళ్ళమే అంటున్నామంటే, మరి అసలు అంటే భగవంతుడిని పొందటానికి అసలు అంటే ఈ శాంభవి దీక్ష ఇలా దీక్ష పొందటానికి కావాల్సిన అర్హతలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి? ఈ పాపాలన్నీ పోగొట్టుకుని మనము షడధ్వ పరిశోధనం అన్నారు. పరిశోధనం అంటే ఎంక్వైరీ అట్లా కాదు, క్లీన్ అప్ చేసుకోవటం అనమాట. షడ అధ్వాలు ఓకే, ఆ షడధ్వాలని మనము క్లీన్ చేసుకుని అప్పుడు మనకి ఒక సంస్కారం అనేది వస్తుంది. ఇక్కడ ఉపనయన సంస్కారం అట్లా అంటాం కదా, ప్రతిదీ వేదాల్లో చెప్పబడినట్టుగా ఏదైనా చేయాలంటే దానికి ఒక సంస్కారం కావాలి, మంత్రం చేయాలంటే ఒక దీక్ష అనే సంస్కారం కావాలి. అలాగా ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది. అలాగా ఈ శాంభవి విద్యని మనం ఆచరించటానికి మనకి ఒక సంస్కారం కావాలన్నమాట. ఇందులో షడధ్వ పరిశోధనం అని అన్నారు కదా. షడ అధ్వాలంటే ఏవో నేను ఊరికే ఇప్పటికి చెప్తాను. పదాధ్వము అంటే పదాలకు సంబంధించింది, భువనాధ్వము లోకాలకు సంబంధించింది, వర్ణాధ్వము అక్షరాలకు సంబంధించింది, తత్వాధ్వము తత్వాలకు సంబంధించింది, కళాధ్వము కళలకు సంబంధించింది, మంత్రాధ్వము మంత్రాలకు సంబంధించింది. ఇప్పుడు ఇవన్నీ ఏంటి? అధ్వము అని అంటే లైక్ ఒక రిక్విజిట్, ఒక అర్హత అని అనుకున్నాము. వాటిని ఎట్లా మనం పొందాలి అనేది ఇన్ డీటెయిల్ మనం మళ్ళీ అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అనే నామం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ డీటెయిల్ గా చెప్పుకుందాము. ఇక్కడ విల్ నో దట్ ఆ షడత్వ పరిశోధన చేసుకోవాలి. అదొక ప్రీ రిక్విజిట్ ఫర్ అస్ టు గెయిన్ దట్ సంస్కారం. అంటే అధికారం. ఒక పని చేయాలంటే ఒక అధికారం, మనకి వేదాల్లో ఆ భాష బాగా యూజ్ చేస్తారు. ప్రతి పని చేయడానికి ఒక అధికారి ఒకళ్ళు ఉంటారు. ఎవరు ఒకళ్ళు అంటే ఒకళ్ళు కాదు, ఎవరు అధికారి అంటే హూ హ్యాస్ దట్ సంస్కారం, ఎవరికి ఆ అర్హత ఉంది అనేదన్నమాట. సో ఆ షడద్వాలని శోధిస్తే కనుక మనకి ఒక సంస్కారం వస్తుంది. అప్పుడే మనము అసలైన జ్ఞానాన్ని పొందటానికి అర్హత పొందిన వాళ్ళం అవుతాము. తద్వారా మనకి ఆ జ్ఞానం సిద్ధిస్తుంది, సంసార బంధనాలన్నీ నశిస్తాయి. అప్పుడు ఏం చెప్పారు నెక్స్ట్? దీయతే ఏన విజ్ఞానం క్షీయతే పాశబంధనం తస్మాత్ సంస్కార ఏవాయం దీక్షేత్యపి చ కథ్యతే. సో అలాంటి దీక్షను పొందితే ఏమవుతుందనంటే పాశాలన్నీ నశిస్తాయి, జ్ఞానం అనేది వస్తుంది అని అప్పుడు దాన్ని దీక్ష అని అంటారు అనమాట. ఎప్పుడైతే మనకి ఈ సంస్కారాన్ని మనం అర్హతని పొంది అధికారి అయి దాన్ని సంపాదించి అప్పుడు మనం చేస్తే కనుక మన సాధన ఇలాగా ఫలిస్తుంది అని. సో అలా దీక్షగా తీసుకునేటట్లు అంటే ఈ దీక్షని ఇక్కడ 3 రకాలుగా చెప్తున్నారు. శాంభవీ చైవ శాక్తి చ మాంత్రీ చైవ శివాగమే దీక్షోపదిశ్యతే త్రేధా శివేన పరమాత్మన. ఏం చెప్పారు ఇక్కడ? శాంభవి, శాక్తి, మాంత్రి అని శివ ఆగమం ప్రకారం చెప్పిన 3 దీక్షలు ఇక్కడ ఏంటనంటే శాంభవి దీక్ష, శాక్తి దీక్ష, మాంత్రి దీక్ష అన్నమాట. గురోరాలోక మాత్రేణ స్పర్శాత్ సంభాషణాదపి సద్య సంజ్ఞా భవేజ్జంతోః పశోపక్షయకారిణి सा दीक्षा शाम्भवी प्रोक्ता सा पुनर्भिद्यते द्विधा तीव्रा तीव्रतरा चेति पाशोपक्षय भेदतः. అవి లైన్స్. ఈ 4 లైన్స్ కి మీనింగ్ ఏంటో చూద్దాం. శాంభవి, శాక్తి, మాంత్రి అని 3 చెప్పుకున్నాం మనం. దాంతో ఏమవుతుందనంటే గురోర్ ఆలోక మాత్రేన అంటే చాక్షుషి విద్య అని అంటారు. అంటే ఇప్పుడు దీక్షని ఇచ్చే విధానాలు కొన్ని చెప్తున్నారు అనమాట. ఇందులో శాంభవి దీక్ష అంటే ఎలా ఉంటుంది అని అంటే చాక్షుషి అనమాట. అంటే గురువు
అందుకే పరమ పురుషులు పెద్ద 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 మహనీయుల సమక్షంలో మనం ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ దృష్టి మన మీద ప్రసరిస్తే చాలన్నమాట. దట్స్ ఆల్ వీ నీడ్. అందుకే వెళ్ళాలి మనం. అన్నిటికీ మనకి స్కెడ్యూల్స్ కుదరవు అంటే మీ గురించి కూడా చెప్పట్లేదు, నా గురించే చెప్తున్నాను. ప్రతిసారి మనం పెద్ద పెద్ద స్వామీజీలు అలా వస్తే వెళ్ళలేకపోతూ ఉంటాం కదా. బట్ ఎందుకు అందరూ పని చేసుకుని వెళ్తారు అంతలాగా అంటే ఒక సద్గురు ప్రెజెన్స్ లో ఉండటం కూడా మనకంత మహిమాన్వితం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్పారు, గురోర్ ఆలోక మాత్రేన స్పర్శాత్ సంభాషణాదపి సద్యసంజ్ఞా భవేత్. అంటే ఈ గురువుని ఒకటి మనం దర్శించగానే, మనం దర్శించి ఆయన మనం వైపు చూడకపోతే కూడా ఏం కాదు, మనం చూస్తే మన పాపాలు కొని పోవచ్చు. బట్ ఆయన దృష్టి మన మీద పడినా, స్పృశించిన, సంభాషించిన మనతో వెంటనే ఎట్లా అంటే మనకి సమ్యక్ జ్ఞానం లభిస్తుంది. అంటే అన్నిట్లోకి పరమోత్తమైన జ్ఞానం. జ్ఞానం అనంటే వేద పరిభాషలో అగైన్ ఈ శాస్త్రాలు ఇవన్నీ మనం చదువుకునే ఈ విద్యలేవి కూడా జ్ఞానం కింద రావు. జ్ఞానం అంటే పరబ్రహ్మకి సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే, మిగతావన్నీ అవిద్యలే. విద్య అంటే పరబ్రహ్మకి సంబంధించిన జ్ఞానం మాత్రమే. సో అలాంటి సమ్యక్ జ్ఞానం నశింపచేస్తారట. సో ఆ సమ్యక్ జ్ఞానం అలా చూడగానే అలాగా మనకి జ్ఞాన ప్రసరణ జరిగిపోయి దాన్ని శాంభవి దీక్ష అని అంటారనమాట. సో అలా అది ఎలా ఉంటుంది అని అంటే 2 రకాలుగా ఉంటుందట. ఏం చెప్పారు, తీవ్రతరా చేతి పాశోపక్షయ భేదత. సరే, పాశాలు నశించిపోవటము, పాపాలు నశించిపోవటం అవంతా మామూలుగా జరిగిపోతుంది. 2 రకాలుగా ఉన్నాయి. ఏంటి అంటే తీవ్రము, తీవ్రతరం. ఈ దీక్ష, శాంభవి దీక్ష అనేది 2 రకాలుగా ఉంటుంది, తీవ్రము, తీవ్రతరం. అంటే తీవ్రతరం అంటే ఏంటి, సూపర్లేటివ్ ఆఫ్ ఇమ్మీడియట్నెస్ అన్నమాట. తీవ్రం అంటే స్పీడ్, ఫాస్ట్. తీవ్రతరం అని అంటే సద్య, ఇట్లా ఇప్పుడు నేను ఇవాళ ఇక్కడ లైట్ ఇప్పుడు వేస్తాను 2 రోజులకి వెలుగుతుంది కాదు కదా. లైట్ ఇట్లా స్విచ్ వేసామంటే వెంటనే లైట్ వెలిగిపోతుంది అంతే. లైట్ వెలిగింది అంటే చీకటి వెళ్ళిపోయింది అంతే, సింపుల్. యాజ్ క్విక్ యాజ్ దట్. అలాగా గురువు దర్శనము, స్పృశనము, తర్వాత సంభాషణము, ఇవన్నీ సమ్యక్ జ్ఞానాన్ని తీవ్రతరంగా ఇవ్వగలుగుతారు. తీవ్రం అని అంటే ఏంటి అని అంటే పాపాలన్నీ నశించిపోతాయి. అంటే ఆ క్షణంతో మనం అప్పటి వరకు చేసుకున్న పాపాలని మనం ఎలా చూడాలని అంటే అది ఏదో అని అనుకోవద్దు. మనకి ఆధ్యాత్మిక సాధనలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనకి వచ్చే అడ్డంకులే పాపాల రూపాలు అన్నమాట. ఆ పాపాలు ఎట్లా ఉన్నాయా, మనకి పాపాలు లేవా అంటే మనకే తెలుసు. పూజకి ఏదైనా అడ్డొస్తుందా, ఏదైనా చేయాలనుకోగానే ఏమన్నా డీవియేషన్స్ వచ్చేస్తున్నాయా, డిస్టర్బెన్స్లు వస్తున్నాయా, అలా అనుకుంటే మనకే తెలిసిపోతుంది. అవే మన పాపాలు, వేరే పెద్ద ఎక్కడ వెతుక్కోకర్లేదు. సో అలాగా పాపాలని నశింప చేసేస్తాయి, అన్ని పోతాయి. విచ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే మనకి ఏం తెలుసు ఆ పాపాలను ఎలా పోగొట్టుకోవాలో కూడా మనకు తెలియదు కదా. సద్గురువు కనికరిస్తే కనుక మనల్ని ఎలా జరుగుతుంది అని అంటే పాపాలన్నీ నశించిపోయి ఇంకా పాపాలంటే క్లీన్ స్లేట్ అనమాట. సో ఆ క్లీన్ స్లేట్ లో మనకి జ్ఞానాన్ని ఆర్జించుకోవటం చాలా ఈజీగా అవుతుంది. సో శాంభవి దీక్ష ఈ 2 విధాలుగా ఇస్తారనమాట. తర్వాత యయా సా నిర్వృతి సద్య సైవ తీవ్రతరామత తీవ్రాతు జీవతోత్యంతం పుంసః పాప విశోధిక. ఇప్పుడు నేను చెప్పింది ఆ సద్య సైవ అంటే సద్య అంటే వెంటనే ఇచ్చేసేది, తీవ్రతరము నెమ్మదిగా గ్రాడ్యువల్ గా పాపాలన్నింటినీ విశోధిక క్లియర్ చేసేసి అక్కడి నుంచి గ్రాడ్యువల్ గా ప్రోగ్రెస్ అవ్వటం. శాక్తి జ్ఞానవతి దీక్షా శిష్య దేహం ప్రవిశ్యతు గురుణా యోగ మార్గేణ క్రియతే జ్ఞానచక్షుషా. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే శాక్తి అనే దీక్ష ఎట్లా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ సాక్షి దీక్ష అంటే ఏంటంటే గురువు యోగ మార్గంలో శిష్యుడి దేహంలో ప్రవేశిస్తాడు. ఓకే, అంటే ఇద్దరు అలా కూర్చుని ఉంటారు, ఇక్కడ గురువు అక్కడ శిష్యుడు అలా కూర్చుని ఉంటే ఆ యోగం ద్వారా దెర్ ఇస్ అ కనెక్షన్. అవన్నీ పాసిబులా కాదా అంటే ఎన్నో కోట్ల ఎగ్జాంపుల్స్ అయి ఉంటాయి అట్లాగా. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు టచ్, చెప్పక్కర్లేదు, ఉపదేశం మంత్రం చెప్పక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. ఆ ప్రెజెన్స్ లో అట్లా కూర్చుంటే ఇద్దరికి ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది అనమాట. సో అలా జరిగినప్పుడు అలాగ శిష్యుడి దేహంలోకి ప్రవేశించి కుండలిని జాగృతం చేసి
తర్వాత ఆ జ్ఞాన నేత్రం అనేది ఏది ఉందో ఆ జ్ఞాన నేత్రానికి దీక్ష ఇవ్వటం జరుగుతుందన్నమాట. అంటే గురువే నీ లోపలికి వచ్చి నీకు యోగిక్గా నీకు ఎన్నో స్టెప్స్ ఎంతో సాధన చేస్తే కానీ మనం వెళ్ళలేని స్థితికి ఆ గురువు యోగ ద్వారంగా మన బాడీలోకి ప్రవేశించి ఆయన శక్తిని ప్రవేశింపచేసి తద్వారా మనల్ని అప్లిఫ్ట్ చేసి క్విక్గా వచ్చేసేటట్లు చూస్తారనమాట. అది ఇందాక శాంభవి దీక్షలో చెప్పుకున్నట్లుగా తీవ్రతరం కాదు. ఇది ఎక్కడి వరకు అనంటే జ్ఞానం మొదటి మెట్టు వరకు తీసుకెళ్ళినంత నుంచి అక్కడి నుంచి మళ్ళీ మనం జ్ఞానార్జన అనేది చేసుకోవాలి. గ్రాడ్యువల్గానే ప్రోగ్రెస్ ఉంటుందన్నమాట. తర్వాత మాంత్రి అనేది థర్డ్ కదా. మాంత్రి క్రియావతి దీక్ష కుండ మండల పూర్విక మందతరోద్దేశాత్ కర్తవ్య గురుణా బహిః. ఈ మాంత్రి దీక్ష అనేది ఎట్లా చేస్తారు అని అంటే హోమాలు చేయటము, మంత్రం ఉపదేశించి చెప్పటము, ఈ పూజలు అవి అర్చనలు అవంతా చేయటం. ఇది ఎట్లా ఉంటుందంటే మందతరం, వెరీ స్లోగా ఉంటుంది ప్రోగ్రెస్. బట్ ఇఫ్ యు సీ ఇవాళ రేపు మనం ఎక్కువగా పొందేది కానీ మనం మన చుట్టూ చూసేది కానీ ఇలాంటి దీక్షలే. ఓకే, ఎందుకు అనంటే ఆలోచించండి, ఒక శాంభవి దీక్ష ఎట్లాగా అనంటే ఇట్లా చూస్తే చాలు, అంటే వాళ్ళ ప్రెజెన్స్లోనే మనకి జ్ఞానోదయం అయిపోతుంది అని అంటే అలా అంత క్యాపబిలిటీ ఉన్న గురువులు ఉన్నారా? ఓకే, అదే అంటే గురువుల్ని మనం ఎక్కువగా ఇది చేయొద్దు, బట్ జస్ట్ చెప్తున్నాను. సెకండ్ ఇది వచ్చేసి యోగ మార్గంగా మనం ఇంకొకళ్ళలోకి ప్రవేశించి, అసలు ఇప్పుడు ఎంతో మంది గురువులు ఉన్నారు, వాళ్ళల్లో ఓకే పూజ బాగా చేస్తుండొచ్చు, భక్తి బాగా ఉండొచ్చు, శాస్త్ర నాలెడ్జ్ బాగా ఉండొచ్చు, బట్ అనుభవంలోకి తెచ్చుకున్నారా? ఎంతమంది నిజంగా అనుభవంలోకి తెచ్చుకున్నారు? తెలీదు. లేరు అని అనట్లేదు, మనకు కనిపించిన మహానుభావులు ఎంతో మంది మహాయోగులు ఉన్నారు. బట్ ఇన్ జనరల్గా చెప్పాలి అని అంటే అసలు ఆ స్థితికి వచ్చిన గురువులు దొరకటమే చాలా అపురూపం అయిపోయింది అనమాట. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే ఈ ప్రపంచానికి చాలా దూరంగా ఎక్కడో ఉండాలని అనుకుంటారు, కానీ ఈ జనారణ్యంలో ఉండాలని అనుకోరు కదా. సో అలా అనమాట. ఈ మూడోది వచ్చేసి ఇప్పుడు ఒక మామూలుగా మనకి హోమాలు చేయించే వాళ్ళు ఉన్నారు, మంత్రాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, మన చేత అర్చన పూజాధికాలు నేర్పిస్తూ మనల్ని సాత్వికంగా ఉండే జీవనంలో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ లీడ్ చేస్తూ ఉండే గురువులు ఉన్నారు. అది అంతా ఇది మాంత్రి దీక్ష, అంటే మంత్రాన్ని ఇచ్చి తద్వారా దీక్షనిచ్చేది మాంత్రి దీక్ష. సో మనకు ఉండేది మాంత్రి దీక్ష అనమాట. ఓకే, సో ఇప్పుడు అది చాలా మందతరం. ఓకే, ప్రోగ్రెస్ ఇస్ వెరీ స్లో, కానీ మనం సాధన గట్టిగా చేస్తూ ఉండాలి. అందుకని తెలిసింది కదా, ఇప్పుడు మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, మనకి అలా రాలేదు, మనము ఈ లెవెల్లో దీక్ష మనకు దొరికింది అని అంటే మనం ఎంత సాధన చేయాలి, ఎంత పైకి వెళ్ళాలి అనేది మనం ఆలోచించుకుందాం. అయితే శక్తిపాతానుసారేణ శిష్యోనుగ్రహమర్హతి శైవ ధర్మానుసారస్య తన్మూలత్వాత్ సమాసతః అని చెప్పారు. ఇది ఇంపార్టెంట్. ఏంటి అనంటే శక్తిపాతాన్ని అనుసరించి. ఓకే, అంటే మనం ఎంత డిజర్వ్ చేస్తున్నాం. శక్తిపాతం అని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు డివైన్ ఎనర్జీని మనకి ట్రాన్స్ఫర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక దివ్య దర్శనము, విశ్వరూప సందర్శనం అయింది అని అంటే ఎవ్వరూ చూడలేకపోయారు అని చెప్పుకున్నాం మనం. నిజంగా దేవుడు ప్రత్యక్షం అవ్వాలి అని అనుకుంటే మనం అసలు చూడగలమా? ఆ ప్రకాశాన్ని చూసే అసలు దివ్య దృష్టి మనకుందా? ఒక దివ్యత్వాన్ని చూడాలి అని అంటే మనలో కూడా ఆ దివ్యత్వం ఉండాలి. సో ఉందా లేదా? లేదు కదా. సో ఆ శక్తిపాతాన్ని అనుసరించి మనలో ఎంత శక్తిపాతం అంటే ఎంత మనం రిసీవ్ చేసుకోగలమో, ఎంత మనం సాధన చేసే ఎట్లా ప్రోగ్రెస్ అవుతున్నామో దాన్ని బట్టి మనకి గురువు అనుగ్రహం చూపిస్తారు. మనం ఏ స్టేజ్లో ఉన్నామో, మనకి ఎలాంటి దీక్ష ఇవ్వాలో గురువులకే తెలుసు, మనం గురువులకే వదిలేయాలన్నమాట. సో నాకు ఇది ఇచ్చారు, నాకు అది ఇచ్చి ఉండాల్సింది, అలా ఇచ్చే గురువు కోసం వెతుక్కుంటాను, ఏమీ అక్కర్లేదు. మనకి అలా జ్ఞానం ఇలా అంటే అలా వచ్చేసే టైం వస్తే అలా అమ్మవారు పంపిస్తుందనే నమ్మకంతో మనకి ఇప్పుడు దొరికినది మనం యథా యోగ్యం తథా కురు అని అనుకుంటాం కదా. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. మనకున్న సంస్కారాలకి అంటే అధికారాలకి, మనకున్న యోగ్యతకి మనం ఈ మాంత్రి దీక్షనే డిజర్వింగ్ ఇప్పుడు. సో యూ కాంట్ ఆస్క్ ఫర్ మోర్. సో మనకు వచ్చిన దాన్ని మనం చాలా శ్రద్ధగా తీసుకుని
ఇప్పుడు ఈ మూడిట్లో ఇలా 3 లెవెల్స్ చెప్పాం కదా అన్నంత మాత్రాన్ని ఇది తక్కువైపోదు. ఎంతమంది మంత్ర దీక్ష లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో మనకి తెలుసు. మనం ఎంతకాలంగా మంత్రం చేస్తున్నామో మనకి తెలుసు. ఎంత చెయ్యాలో, ఎన్ని ఏళ్ళు చేయాలో, అసలు ఆ మంత్రాన్ని సిద్ధిపరచుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకి తెలుసు. సో దెర్ ఇస్ అ క్లియర్ పాత్ ఫార్వర్డ్. దాని ప్రోగ్రెస్ మనం ఎంత వేగతరం మనం చేసుకుంటామా అనేది మన చేతుల్లో ఉంది. సో మన అర్హతని బట్టి మనకి ఎట్లాంటి దీక్ష రావాలో అలాంటిది వస్తుంది. సో అమ్మవారిని చక్కగా ఈ నామం ద్వారా మనము తల్లి శాంభవి దీక్ష అంటే ఏంటో మాకు ఇప్పుడు అర్థమైంది. ఎప్పటికన్నా మేము అంత డిజర్వింగ్గా అయ్యేటట్లు చూడు. మనం డిజర్వింగ్ అవ్వటమే ఆలస్యం, గురువు తప్పకుండా దొరుకుతాడు అనే నమ్మకం నాకుంది. సో వీ హ్యావ్ టు వర్క్ నాట్ లుకింగ్ ఫర్ గురువులు. We have to work on ourselves to make us more deserving by the time guru comes అన్నమాట. సో అదొక్కటి మీరు గుర్తుంచుకొని ఉండండి. తర్వాత ఒక్కటి, సాధన తీవ్రతరంగా ఉంటే అనుగ్రహం తీవ్రతరంగా ఉంటుంది. సాధన మందంగా ఉంటే అనుగ్రహం కూడా మందంగానే ఉంటుంది. సో మనం అది మైండ్లో పెట్టుకుంటే చాలు. సో మనం ఏమైనా చేయాలి అని అంటే అగ్రెసివ్గా చక్క సాధనని ఇంకా బలంగా, గట్టిగా, నమ్మకంగా అలా చేసుకుంటూ ఉందాం. ఓకే, ఇది శాంభవి దీక్ష అన్నమాట. సో ఈ శాంభవి దీక్ష ఎవరైతే పొందుతారో ఆ జీవుడు ఎలా ఉంటాడు అని అంటే చక్కగా ఒక శాంభవి స్థితిలో ఉంటాడు. సో అది శాంభవి దీక్ష, శాంభవి స్థితి. అదేంటి అని అంటే శాంత్యాతీత స్థితి అన్నమాట. అంటే శాంతి దానికన్నా ఇంకా అతీతం, చెప్పలేం, అసలు దాన్ని డిస్క్రైబ్ చేయలేం. ఆ శాంత్యాతీత స్థితి అన్నమాట. గుణాతీత అలాగా శాంతికి కూడా దాన్ని మించిన బియాండ్ దట్ ఇంకేదో మంచి స్థితి ఉంది. ఆ స్థితికి మనము ఈ శాంభవి దీక్ష ద్వారా, ఉపాసన ద్వారా అలా వస్తున్నాం కదా. ఇది మనము ఈ స్థితికి రానంత వరకు, ఓకే, దిస్ ఇస్ అగైన్ హ్యాస్ టు బి ప్రాక్టీస్డ్. ఏదో ఎక్కడి నుంచో రాదు, మనలో ఉన్నదే. వీ హ్యావ్ టు అవేకన్ ఇట్ అనమాట. శాంత స్థితి అసలు అన్నిటికన్నా మనకి బేస్ అదే. దాని మీద యాడ్ ఆన్స్ మనం చేసుకుంటూ పోయి ఇప్పుడు మనం కంప్లైంట్ చేస్తే సో యూ హ్యావ్ టు క్లీన్ ఫ్రమ్ ఇన్సైడ్ అనమాట. మనలోనే ఉంది. ఆ స్థితి రానంత వరకు ఏమవుతుందంటే మనం మోర్ మెటీరియల్ థింగ్స్ కేసి పరిగెడుతూ ఉంటాం అనమాట. సో మనకి ఏదో పేరు ప్రతిష్టలు కావాలి, ఏది చేసినా దీని నుంచి నాకు ఫేమ్ వచ్చిందా, నాకేం బెనిఫిట్ వస్తుంది, సో అలాంటివన్నీ చూసుకుంటాము. లేదా ఏదో సంపాదించడానికి అలానే చేరిపోతాం. ఈ శాంభవి స్థితికి చేరిన వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే అంత్యర్లక్ష్య బహిర్దృష్టి నిమేషోన్మేషవర్జిత ఏషా సా శాంభవి ముద్ర సర్వతంత్రేషు గోపిత. అంతర్లక్ష్యం బహిర్దృష్టి అంటే మనం చెప్పుకున్నాం చాలాసార్లు, విషయం కొత్త ఏం కాదు. ఏంటి అని అంటే అంతర్లక్ష్యం, అంతర్ముఖ సమారాధ్య, అది అనమాట. ఇక్కడ లక్ష్యం ఎప్పుడు అంటే నేను పొందాల్సిన పరమాత్మ, ఆ పరబ్రహ్మం నాలోనే ఉన్నాడు అనే ఎరుకతోటి 24 గంటలు ఉండటం, అదే అంతర్లక్ష్యం. అంటే నేను లైక్ మన లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం, చేసేవి మెటీరియల్గా మనం ఒక లైఫ్లో వీఆర్ లీడింగ్ ఎ లైఫ్, సో మెనీ రోల్స్ వర్క్ చేస్తున్నాము, మాట్లాడకుండా కూర్చుంటాము అని అంటే తప్పదు. యూ హ్యావ్ టు టాక్. మనం చేసేవన్నీ చేస్తూ ఉంటాం. ఎక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, ఎక్కడైనా గ్రీడీ అవుతున్నామా, ఎక్కడైనా లైన్ క్రాస్ చేస్తున్నామా, అలాంటివి సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అన్ని మానేసి మనం కూర్చోలేము ఎలాగూ. అయితే ఆ అంతర్లక్ష్యం ఉంటే ఏంటి అవుతుంది అని అంటే ఓకే నీకు ఫ్రీ టైం దొరికిందా, ఓకే నేను భగవంతుడిని పట్టుకుంటున్నానా లేదా, ఓకే నా ఎంత టైం లైక్ గాసిపింగ్లో, షాపింగ్లో, తిరగటంలో అలాగ వేస్ట్ చేస్తున్నానా, లేకపోతే సద్వస్తువు మీద పెడుతున్నానా, అలాంటివి అలా చేయటం అంతర్లక్ష్యం అంటే ఏంటి అని అంటే ఓకే వెన్ ఎవర్ నీకు అల్టిమేట్గా యూ వాంట్ టు గెట్ బ్యాక్ టు యువర్ కాంటెంప్లేషన్ అనమాట. బట్ ఈలో పని చేస్తూ ఉంటాం. బహిర్దృష్టి అంటే మనలాగే వాళ్ళేమి అన్ని తలుపులు మూసేసుకుని కేవ్స్లోకి వెళ్ళి కూర్చున్న వాళ్ళు మాత్రమే యోగులు కారు, వాళ్ళు మాత్రమే జీవన్ముక్తులు కాదు. ఎవరైనా సరే బహిర్దృష్టి, వీళ్ళకి మనలాగే బహిర్దృష్టి ఉంటుంది, చూస్తూ ఉంటారు ప్రపంచాన్ని. మనం ఎలా చూస్తాం ప్రపంచాన్ని, ప్రతిదీ చూస్తాం. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు, వీళ్ళు నాకు ఇష్టం, వీళ్ళు నాకు ఇష్టం లేదు, అది కావాలి, ఇది వద్దు. మనం అలాగా ప్రతిదానికి అంటేసుకుంటాం. I mean anything that we look at it, we make a judgment mentalగా. ఆలోచించండి, లైక్ we say బాలే నాకు అక్కర్లేదు, బాగుంది నాకు చాలా కావాలి, ఈసారి అలా చూస్తాను. లైక్ సంథింగ్ వీఆర్ ఆల్వేస్ రిలేటింగ్ ఇట్ టు అస్.
అది అంటుకుపోవటం అనమాట, బంకలాగా. ఓకే, ఆ బంకే పంకం మళ్ళీ చెప్పుకుందాము. బట్ ఆ బంకలో అంటుకుపోతూ ఉంటాం అనమాట మనం. వీళ్ళు ఇలాంటి శాంభవి స్థితికి చేరిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ బహిర్దృష్టి మనలాగే ఉంటుంది కానీ వాళ్ళ అంతర్లక్ష్యం వేరు. సో అన్నీ ఒక సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు. ఈ కర్మ నేను చేయాలా, పరమాత్మ చెప్పినట్లు భగవద్గీతలో చేస్తారు, కానీ దానికి అంటారు. అంటే దానికి వచ్చే నేను నా 100% ఇస్తాను, ఓకే, ఫలితం ఏదన్నా కావచ్చు, నాకు సంబంధం లేదు, నాది అని అనుకుంటే కదా నేను అందులో గెలిచానా ఓడానా అని. నేను చేసేటప్పుడు పని నీ ద్వారా అవుతోంది కనుక యూ గివ్ యువర్ 100%, లీవ్ ద రెస్ట్ టు గాడ్, అలా ఉంటారనమాట. సో అలాగా సాక్షిభూతంగా చూస్తూ ఉండటాన్ని శాంభవి స్థితి అని అంటారు. సో శాంభవి దీక్ష చెప్పుకున్నాము, శాంభవి స్థితి చెప్పుకున్నాము. ఇప్పుడు శాంభవి ముద్ర అని చెప్పుకుందాం. సేమ్ ఇందాక చెప్పిన శ్లోకమే. ఒకటి మనం అంతర్లక్ష్యం బహిర్దృష్టి నిమేషోన్మేష వర్జిత. సో అంతర్లక్ష్య బహిర్దృష్టి ఉన్న వాళ్ళు బ్రహ్మానందంలో నిరంతరం రమిస్తూ ఉంటారనమాట. ఆ ఆనంద స్థితి శాంభవి స్థితి. బట్ ఇందులో ఇంకా ఏం చెప్పారు, నిమేషోన్మేష వర్జిత ఏషాసా శాంభవి ముద్ర సర్వతంత్రేషు గోపిత, వెరీ సీక్రెటివ్. నిమేషోన్మేష వర్జిత అంతర్లక్ష్య బహిర్దృష్టి అంటే ఈ శాంభవి ముద్ర అనేది ఎలా ఉంటుంది అని అంటే, అగైన్ అంతర్లక్ష్యం బహిర్దృష్టియే ఇందులో యోగ పరంగా అనమాట. ముద్ర అన్నాం కదా, యోగ పరంగా. సో ఇక్కడ నిమేషోన్మేష వర్జిత అంటే కనురెప్పలు వేయటం ఉండదట, వాళ్ళు కనురెప్పలు వేయకుండా మనం ఏం చెప్పాము, అంతర్లక్ష్యం అంటే కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ వాళ్ళ దృష్టి ఎక్కడ ఉంటుంది అని అంటే, వాళ్ళలాగా ఒక ఇలా సమాధి స్థితిలో ఉన్నట్లుగా అలా కూర్చుని ఉంటారు. అరమోడ్పు కళ్ళు అంటే కళ్ళని ఇలా పైకి తీసుకొని పూర్తిగా మూసి ఉండవు, పూర్తిగా తెరిచి ఉండవు, బ్లింక్ చేయటం అనేది కూడా ఉండదన్నమాట. దాన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ కానీ సహస్రారంలో ఉన్న ఆ పరమేశ్వరి పరమాత్మ పైన పెట్టుకుని అదే చూస్తూ ఉంటారనమాట. నేను అటెంప్ట్ కూడా చేయను, నాకు రాదు, బట్ అర్థమైంది కదా మీకు. మనం పరమహంస అలా చూసుంటాం పిక్చర్స్. తర్వాత ఎలా ఉంటుంది అని అంటే, మనం మామూలుగా కూర్చునే ఉంటారు యోగాసనంలో, ఏదో ఒక ఆసనం వేసుకుని ఆ ఆసనంలో వాళ్ళు ఉండి ఇలా కళ్ళు తెరిచే ఉంటాయి కానీ దృష్టి ఇక్కడెక్కడో ఉంటుంది అనమాట. సో మన వైపు చూడరు, కళ్ళు తెరిచే ఉన్నారు, బహిర్దృష్టి అంతర్లక్ష్యం, వాళ్ళ లక్ష్యం ఇక్కడ ఉంది. నిమేషోన్మేష వర్జిత అంటే బ్లింక్ కూడా చేయకుండా అలా చూస్తూ ఉంటారు. అది శాంభవి ముద్ర అంటే అలా చేయటం వల్ల ఏం చేస్తున్నారు అని అంటే, ఏదో చూస్తున్నారు అని అంటే ఊరికే చూస్తున్నారు కాదు కదా, దే ఆర్ ఛానలింగ్ దేర్ కుండలిని ఎనర్జీ టు దట్ స్పాట్. అదే కదా మనం అనుకున్నాం, కుండలిని సహస్రారానికి చేర్చటమే మనకి ఇన్ని నామాల్లో మనం చెప్పుకున్నాం కుండలిని శక్తి గురించి. అది ఆ యోగ విద్యని నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ చక్కగా అమ్మ హాయిగా కుండలిని శక్తి అలాగ మూలాధారం నుంచి ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ సహస్రారానికి తెస్తున్నారు వాళ్ళు. దే ఆర్ పుల్లింగ్ ఇట్, దట్ ఎనర్జీ ఇక్కడికి. అది శాంభవి ముద్ర అంటే అనమాట. అదే సంగతి. సో అలాంటివి మనం వినటమే కానీ ఎప్పటికన్నా యోగ్యత ఉందో లేదో ఈ జన్మలో తెలీదు, బట్ అది శాంభవి ముద్ర అంటే. ఓకే, ఇంకా బాల పూజ చేస్తాం, మనకి కుమారి పూజ చేస్తాం, అందరికీ తెలిసిందే కదా నవరాత్రుల్లో. అది 2 years నుండి 10 years పిల్లల వరకు చేస్తారనమాట. అందులో 8 సంవత్సరాల కన్య ఎవరైతే ఇప్పుడు సెకండ్ 2 yearsకి ఒక పేరు, 3 yearsకి ఒక పేరు అలాగ ఉంటుందన్నమాట. అలాగా చూస్తే కనుక 8 సంవత్సరాల కన్యకను శాంభవి రూపంగా అర్చిస్తామన్నమాట. చండికా సప్తవర్ష స్యాత్ అష్టవర్షాశ శాంభవి. సో 7 సంవత్సరాలు ఉంటే చండికా రూపంలో, అష్టవర్ష ఉంటే శాంభవిగా చేస్తాం. ఓకే, ఈ శాంభవిని ఎలా పూజిస్తాము అనంటే, అకారణాత్ సముత్పత్తి యన్మయై పరికీర్తిత యస్యా స్తాం సుఖదాం దేవీం శాంభవీం పూజయామ్యహం అని పూజ చేయాలి. అంటే అకారణాత్ సముత్పత్తి అంటే అమ్మ మన మీద అనుగ్రహం చూపటానికి ఒక కారణం కావక్కర్లా. నిజంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ఎంత మనం డిజర్వింగ్గా ఉండాలి, ఎంత డిజర్వింగ్గా ఉంటే అంత ఇది అనుగ్రహం కూడా అంత ఇదిగా ఉంటుంది అని ప్రయత్నం చేయాలి. ఓకే,
ఆ హైట్స్కి మనం రీచ్ అవ్వగలమో లేదో మరి నాకు తెలియదు. కానీ అకారణాత్ సముత్పత్తి, అమ్మ అనుగ్రహం చూపడానికి మాత్రం కారణం అక్కర్లేదు. అకారణంగా, ఎందుకంటే అమ్మ కరుణామూర్తి. అరే పిల్లలు వీళ్ళకి సరిగా అడగటం కూడా రాదు, సరిగా చేయటం కూడా రాదు, లైక్ పాకుతున్నాం అనుకో, చంటి పిల్లలు పాకుతూ మన దగ్గరకు వస్తున్నారు, వాళ్ళు ఎంతసేపు పాకితే పాపం ఇక్కడికి వస్తారు అని చెప్పి అమ్మే వెళ్ళిపోయి వాళ్ళని ఇలా ఎత్తుకుంటుంది కదా, అలాగనమాట. అమ్మ అనుగ్రహం అంటే వేరే రీజన్ ఏం అక్కర్లేదు, నీకు పాకడం రాలేదు ఇంకోటి, అదంతా కూడా కరుణ అంతే. పిల్లలు కష్టపడుతూ చూస్తున్నారు అని అంటే అమ్మ మనసు ఎలాగా కరుణతో నిండిపోతుందో అమ్మవారు కూడా అలాగే అన్నమాట. సో ఆ కరుణ తోటి ఇస్తుంది మనకి ఏంటి, సుఖదాం దేవీం శాంభవీం, ఆ సుఖాన్ని ఇచ్చే ఆ శాంభవి అమ్మవారి. కింద చెప్పుకున్నాం సుఖం అంటే ఆ శం స్థితిని మనకి ఇచ్చే అమ్మవారు శాంభవి, అలా పూజించుకుంటాం అనమాట. ఆదిశంకర్లు మనకి ఇది రాజరాజేశ్వరి అష్టకం అందరికీ తెలిసింది కదా, అంబాష్టకం అని, అందులో చక్కగా వాడతారు. అంబా శాంభవి చంద్రమౌళి రబలాపర్ణ ఉమా పార్వతి, ఎన్ని పేర్లు ఎంత బాగున్నాయో, కాళి, హైమవతి, శివ, త్రినయని, కాత్యాయని, భైరవి, సావిత్రి, నవయౌవన, శుభకరి, సామ్రాజ్యలక్ష్మి ప్రద. అంటే సామ్రాజ్యలక్ష్మి అంటే ఏం సామ్రాజ్యం, ముక్తి సామ్రాజ్యం. చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. అంతే, ఊరికే నాకు ఇది చాలా ఇష్టం. శాంభవి అని ఉంది కదా అని ఐఎమ్ కోటింగ్ ఇట్ హియర్. కానీ ఎంత బాగుంటుంది కదా రాజరాజేశ్వరి అష్టకం కూడా, నాకు చాలా ఇష్టం. సో అందులో చూడు, అంటే శాంభవి అనే పేరుని చక్కగా ఆదిశంకర్లు ఇక్కడ ఇలా వాడారు అని ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అనమాట. అది శాంభవి. బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా ఉంది. అసలు శాంభవి విద్య అంటే ఏంటి, ముద్ర అంటే ఏంటి, కొద్దిగా అర్థమైంది నాకైతే. నెక్స్ట్ నామం వచ్చి శారదారాధ్య. ఇది 5 అక్షరాల నామము. శ్రీ శారదారాధ్యాయై నమః అని చెప్పుకుంటాం నామంగా చెప్పుకుంటే. శారదయ ఆరాధ్య అంటే శారదచే ఆరాధింపబడుతున్న తల్లి అని ఒక మీనింగ్ అన్నమాట. శారద అంటే ఏంటంటే పంకాని హీనస్థితి అంటే బురదని తొలగించేది అని ఒక మీనింగ్ అన్నమాట. శరత్ శారద అంటే ఓకే. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత నామం ఉంది కదా మనకి. అంటే ఈ సంసారం అనే కూపంలో ఇందులో పడి ఉంటే, ఆ బురదలో పడి ఉంటే మనల్ని సముద్ధరణ పూర్తిగా ఉద్ధరిస్తుంది. ఏదో చేయిచ్చిరా నువ్వే ఈదుకుంటూ అని కాదు, సముద్ధరణ పండిత కరావలంబం ఇస్తుంది అమ్మ, ఇచ్చి కాపాడే అమ్మ అన్నమాట. అది శారద అంటే. సో ఈ సంసారం అనే బురద, ఇక్కడ బురద అంటే అజ్ఞానం. ఓకే, ఆ అజ్ఞానాన్ని తొలగిస్తుంది అమ్మ. అందుకని తొలగించే అమ్మ సరస్వతీదేవి. అవునా, జ్ఞానస్వరూపం. అజ్ఞానాన్ని తొలగిస్తుంది. బురదను తొలగించడం అంటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఎవరు తొలగిస్తారు, జ్ఞానస్వరూపం ఎవరో వాళ్ళు. సో సరస్వతీదేవి. అలాంటి శారదని చేత ఆరాధింపబడే తల్లి అని అర్థం. సో సరస్వతీదేవి చేత ఆరాధింపబడే తల్లి అని మనం ఆల్రెడీ మనకి ఇది తెలుసు. అమ్మవారు కచ్చపి పెట్టుకుని శివామృతాన్ని గానం చేస్తూ ఉంటే అమ్మ సాధు సాధు అని అంటోందిట, ఇంకా బాగుంది అని. ఇలా చలిత ఇలా కుండలాల అమ్మవి ఇలా కదులుతూ ఉంటే వాహ్ వా అని అనటానికి, ఇంకా బాగు బాగు అని అనేటప్పటికీ అమ్మ గొంతు ఇంత మృదు మధురంగా ఇంత బాగుంది. అసలు నా వీణాగానం అమ్మ గొంతు ముందు ఏం బాలేదని చెప్పేసి ఇలా పైట చెంగి ఇలా కప్పేసిందిట. అంటే సరస్వతీదేవి కూడా అమ్మ సేవ అలా చేసుకుంటూ ఉంటుంది. ఎవరికి వచ్చినట్లుగా వాళ్ళు సేవించుకుంటూ ఉంటాం, అంతే కదా. మన దగ్గర ఏ విద్య ఉంటో అది దాంతోటే ప్రదర్శిస్తూ దాని ద్వారానే అమ్మని ఆరాధిస్తాం. అలాగే ఇక్కడ శారదారాధ్య అంటే అది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఇప్పుడు మనలో ఎంత జ్ఞానము ప్రజ్ఞ మనకి ఇవన్నీ ఉన్నాయి, బట్ అవి వ్యక్తం అవ్వాలి అని అంటే మాట్లాడాలి కదా. సో వాక్కు అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే నీకు ఎంత తెలివితేటలున్నా మనం ఎక్స్ప్రెస్ చేయకపోతే ఇంకొకరికి ఎలా తెలుస్తుంది మనకి ఎంత నాలెడ్జ్ ఉంది అని, ఏం తెలియదు కదా. సో అలాగనమాట. సో ఆ వాక్కు ద్వారానే సాధ్యం కనుక వాక్కులకి దేవతలైన వాగ్దేవతలు, వశిన్యాది వాగ్దేవతలే కదా మనకి లలితా సహస్రనామం అందించింది, వాళ్ళ చేత ఆరాధింపబడే తల్లి. అంటే శారద అంటే జ్ఞానము వాక్కులు అని కూడా. ఓకే, సో ఆ వాక్ స్వరూపులైన వాగ్దేవతల చేత ఆరాధింపబడే తల్లి శారదారాధ్య. ఇది ఇంకొక మీనింగ్. సిమిలర్గా ఇంకో మీనింగ్ ఏంటంటే విశారదులు అంటే మంచి మంచి కవులు, పండితులు, వీళ్ళందరి చేత అమ్మవారు ఆరాధింపబడుతూ ఉంటుందని. విశారదులు అంటే తెలుసు కదా. సో ఆ పండితుల చేత ఆరాధింపబడే తల్లి. సో ఇవ మల్టిపుల్ మీనింగ్స్. ఇంకొకటి ఏంటంటే
వాగ్దేవతలను చెప్పుకున్నాం కదా. అలా కాకుండా ఉత్తి వాక్కులు అంటే కూడా జ్ఞానమే కదా. అంటే వాక్కులు, మనం మాట్లాడే వాక్కులు, సే ఫర్ ఎగ్జాంపుల్ పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక. అక్కడ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. కానీ అంటే మనలో వాక్కు ఒకటి బయటకు వచ్చింది అని అంటే ఎంత ప్రాసెస్ జరుగుతోంది. ఆ వచ్చిన వాక్కు అఫ్ కోర్స్ ప్రతి వాక్కు శారదయే, ఎందుకంటే అది అమ్మ అనుగ్రహంతో మనకి, అది కూడా నాలెడ్జ్ కదా. ఏదో ఏంటి బ్లాబర్ చేయట్లేదు, మనం ఏదో సెన్స్ ఉండేవే మాట్లాడుతున్నాం. అది ఏదైనా కానీ మాట్లాడుతున్నాం అంటే ఒక ఏదో సమ్ కైండ్ ఆఫ్ జ్ఞానం అందులో ఉంది. అది ఎందుకు ఉంది అని అంటే అది అమ్మ ఇచ్చింది మనకి. సో అలాంటి వాక్కులతోటి ఆరాధింపబడేదని. సో డైరెక్ట్గా మన నుంచి వచ్చే ప్రతి వాక్కు అనే మీనింగ్ కాకపోయినా వాక్కులు అని అంటే వేద వాక్యాలు అని మీనింగ్ అనమాట. సో అలా వేద వాక్యాలు, లేకపోతే ఈ వాక్కులతో వచ్చిన వివిధ స్తోత్రాలు, కీర్తనలు, వీటన్నిటి ద్వారా మంత్రాలు, వీటన్నిటి ద్వారా ఆరాధింపబడుతున్న తల్లి కనుక శారదారాధ్య అనదర్ మీనింగ్ అనమాట. ఇంకో మీనింగ్ ఏంటంటే శారదాకి అవస్థా చతుష్టయ రూప అని ఒక మీనింగ్ ఉందన్నమాట. అవస్థా చతుష్టయం అంటే తెలిసే ఉంటుంది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయం, 4 అవస్థలు మనందరికీ ఉంటాయన్నమాట. ఎవ్రీడే ఉంటాయి. ఓకే. సో ఆ జాగ్రత్త, అగైన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్. అసలు ఎంత నాకు లలితా సహస్రనామం అంటే ఎంత ఇష్టం అని అంటే, ఇప్పుడు మనకి ఇంకా ఫ్యూచర్లో వస్తాయి నామాలు. విశ్వరూప, జాగరిణి, స్వపంతి, తేజసాత్మిక, సుప్త, ప్రాజ్ఞాత్మిక, తురీయ, సర్వావస్థ వివర్జిత. అందులో చెప్తున్నారు ఈ 4 అవస్థా చతుష్టయాల్లో అమ్మ మనలో ఎలా ఉండి పనిచేస్తోంది ఏంటి అనేది అవంతా డీటెయిల్ అక్కడ తెలుస్తుంది. బట్ మనకి ఈ 4 అవస్థలు ఉన్నాయి. అసలు అనుకుంటాను ఈ లలితా సహస్రనామం మనం పూర్తిగా అర్థం చేసుకోగలిగితే ప్రతి నామానికి మీనింగ్ అది, ఇంకేం క్వశ్చన్స్ ఉండవు అనుకుంటా మనకి. అంత బ్యూటిఫుల్, ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్, యూ కాంట్ థింక్ ఆఫ్, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఆన్సర్డ్. ఈ లలితా సహస్రనామంలోనే ఒకటి మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఇంకో దానికి, ఇప్పుడు ఇది మాట్లాడుతుంటే అది అర్థమవుతుంది, అది చదువుకునేటప్పుడు మేబీ ఇవి అర్థమవుతాయి, అలాగనమాట. ఆన్సర్స్ ఆర్ ఇంటర్ట్వైన్డ్ బిట్వీన్ ఇది. బట్ మొత్తం సంగ్రహంగా ఒక సబ్జెక్ట్ లాగా చదువుకుంటే మాత్రం ఇట్స్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్, అసలు చెప్పలేను. ఓకే. 4 అవస్థలు ఉన్నాయి కదా. ఈ జాగ్రత్త అవస్థ అంటే ఏంటంటే మనం వేకింగ్ స్టేట్, మనందరం లేచి ఉన్నాం. అప్పుడు ఏంటి అని అంటే వీఆర్ వెరీ యాక్టివ్. సో మన మనస్సు, మన మైండ్ యాక్టివ్గా ఉంది, సెన్సెస్ యాక్టివ్గా ఉంటున్నాయి ఈ స్టేజ్లో, అందరికీ బాగా తెలిసిందే. నెక్స్ట్ స్వప్న అంటే డ్రీమింగ్ స్టేట్లో ఏమవుతుంది, మన మైండ్ యాక్టివ్గా ఉంటుంది, సెన్సెస్ ఆఫ్, అంటే స్టిల్ ఏదో రచాయిస్తుంది అక్కడ మనకి ఒక డ్రీమ్. ఓకే. తర్వాత సుషుప్తి అంటే డీప్ స్లీప్. ఇక్కడ ఏమవుతున్నాయనంటే అబ్సెన్స్ ఆఫ్ ఈ 2 అవేర్నెస్ అనేది లేదు మనకు. అక్కడ ఏమవుతుంది, మైండ్ విత్డ్రా అయింది, సెన్సెస్ విత్డ్రా అయ్యాయి, టెంపరీగా విత్డ్రా అయ్యాయి. సో ఒక గాఢ సుషుప్తి అంటే అక్కడ నీకు కళలు కూడా లేవు, యు జస్ట్ స్లెప్ట్, డీప్ స్లీప్ అనమాట. దీనికి తురీయం అనేది 4వ అవస్థ. ఇది ఎట్లా చెప్పాలి, తురీయ అవస్థ అని అంటే ఇది ఈ 3 స్టేట్స్ అంటే ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తికి బియాండ్గా ఉంది, అంతర్లీనంగా వీటి 3 కూడా ఉంది. అలాంటి స్థితి తురీయ స్థితి అనమాట. అంటే ఏంటి, అది ఎప్పుడూ ఉండేది, మారేది కాదు, ఆత్మ చైతన్యం అని అంటారు. ఆ ఆత్మ చైతన్యం ఈ 3 స్థితుల్లో ఉంది. తురీయం ఇస్ ఇట్స్ న్యాచురల్ స్టేట్ అనమాట, స్టేట్ ఆఫ్ బీయింగ్. జాగ్రత్తలో ఉంది, అందుకే నేను లేచాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, ఇంకా నేనుకి అసలు అంతే లేదు జాగ్రత్త అవస్థలో అయితే. ఓకే. డ్రీమింగ్లో కూడా, సుషుప్తావస్థలో కూడా నేను కలగన్నాను అంటాం. పొద్దున్న పడుకొని లేచిన తర్వాత నేను అంటే ఆ నేను అనే ఆత్మ చైతన్యం ఆ స్టేట్లో కూడా ఉంది. ఇట్స్ విట్నెస్సింగ్ నీ డ్రీమ్ ఏంటి, నీ డ్రీమ్ వచ్చినప్పుడు అనుభూతి ఏంటి అనేది ఆత్మ చైతన్యం ఒక సాక్షిభూతంగా చూస్తోంది. ఇందాక శాంభవి స్థితిలో ఉంటే మనం ఎప్పుడూ అలాగే ఉంటాం అనమాట. ఏం జరుగుతున్నా విల్ విట్నెస్ ఇట్, బట్ దానికి అంటాం. ఓకే. అలా ఉండగలిగే స్థితి వస్తుంది. సుషుప్తిలో అంటామా, ఈ 2 విత్డ్రా చేసుకున్నాము, కానీ స్టిల్ పడుకొని లేచిన తర్వాత మనం అబ్బా ఎంత మంచి నిద్ర పట్టిందో, చాలా బాగుంది నిద్ర, చాలా రెజ్యూనేట్ అయినట్లుగా అనిపిస్తుంది అని అంటాం. అంటే అప్పుడు కూడా ఒక ఆత్మ చైతన్యం ఇస్ యాక్టివ్.
రైట్? అది తురియం అనమాట. ఆ మూడిట్లో ఉంది, మూడిటికి బియాండ్గా ఉందన్నమాట, అది తురియం. సో ఇలాగా అన్ని అవస్థలలో ఉన్న ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అవస్థా చతుష్టయ రూప అన్నారు శారదాన్ని. ఆ శక్తి ఏదైతే అలాగ 4 అవస్థల్లో ఉందో ఆ శక్తితో ఆరాధింపబడే తల్లి అని అనుకోవచ్చు. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మానసిక తపస్సు గురించి చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటంటే ప్రసన్నతా భావంతో, వికారాలు లేకుండా, అంటే డిఫరెంట్ చేంజెస్, ఫీలింగ్స్ అలాంటివి ఏమీ లేకుండా మౌనంగా ఉంటూ ప్రసన్నంగా ఉంటూ ఆత్మ నిగ్రహాన్ని మనం కనుక అభ్యసిస్తూ ఉంటే, ఇందాక షడధ్వములు శోధించుకోవటము, మన సంస్కారాన్ని ఎలా పొందాలి అని అనుకున్నాం, దానికి ఇది కూడా అన్నమాట. సో అలాగా అందరి పట్ల ఉంటూ సద్భావాలతో ఉంటూ ఈ ప్రసన్నతతో ఉండటాన్ని శరత్ అంటారు. ఓకే, శరత్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ మానసిక తపస్సు చేస్తూ అంత నిర్మలంగా స్వచ్ఛంగా శుద్ధంగా ఉండే స్టేట్ని శరత్ అని అంటారనమాట. సో అలాంటి మనస్థితి ఇందాక చెప్పుకున్నాం, శాంభవి స్థితి లాగా ఇప్పుడు ఇలా ప్రసన్నత మనస్థితి కల దీన్ని శారద అని అంటారనమాట. ఓకే, సో అలాంటి మనస్కులు ఎవరైతే ఉంటారో, ఇలా మానసిక తపస్సు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళచే ఆరాధింపబడేది కనుక శారదారాధ్య, అదొక మీనింగ్ అనమాట. ఇంకొకటి ఇప్పుడు మనకి ఐ థింక్ మోర్ యాప్ట్ అండ్ రియలిస్టిక్, ఎందుకంటే రాబోతున్నవి శరణ్ నవరాత్రులు కనుక లెట్ us talk a little bit about ఈ శరత్ అంటే ఏంటి, తర్వాత ఈ శరత్ కాలం అంటే ఏంటి, అలాగా ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, మనకి ఇప్పుడు భాద్రపద మాసము అయిపోతుంది, ఇంకొక 2 వారాలు ప్లస్ మనకి వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్, దసరాలు ఇప్పుడు మొదలవుతాయని కదా. సో ఈ శారదారాధ్య అంటే శరత్ కాలంలో ఆరాధింపబడే తల్లి అని అదొక మీనింగ్ అనమాట. సో పంకాని శృణోతి హినస్తి ఇది శరత్. ఇందాక చెప్పుకున్నాం కదా మనము అజ్ఞానాన్ని, బురదని కడిగేసేది అని. అలాగా ఏం కడుగుతుంది ఇక్కడ అని అంటే శరత్కి అది డెఫినేషన్ చెప్తున్నారు, అందుకని శారద అయింది, శారదారాధ్య అయింది కదా. సో ఇది శ్రావణ భాద్రపదాలు 2 మాసాలు వర్ష ఋతు మనం చెప్పుకుంటున్నాం రోజు సంకల్పంలో. ఈ వర్షాలు పడినప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా బురదగా అయిపోతుంది. ఓకే, చాలా మడ్డీగా ఉంటుంది, బయటకు వెళ్ళాలంటే చికాగ్గా ఉంటుంది. ఈ ఆశ్వేజ మాసం వచ్చాక ఏమవుతుందనంటే, అంటే శరదృతువు వచ్చిన తర్వాత ఆశ్వేజ కార్తీక మాసాలు శరదృతువు వచ్చేటప్పటికి వర్షాలు తగ్గిపోయి అంత తేట తెల్లమైపోతుంది అనమాట. అంత క్లారిటీ వచ్చేసి ఆ మడ్ బురద అదంతా ఇంకిపోయి చక్కగా క్లియర్గా వచ్చి క్లైమాటిక్ చేంజ్ కూడా చాలా బాగుంటుంది. ఏంటి అనంటే ఇప్పుడు ఈ వర్షాలు అవి పడుతున్నాయంటే కొంచెం రోగాలు రొప్పులు అవి రావటము, జలుబులు చేయటం అవంతా వెదర్ చేంజ్ వల్ల ఉంటుంది. ఈ మాసం వచ్చేటప్పటికి ఏంటంటే అంత క్లీన్ అవుతుంది, క్లైమాటిక్గా చేంజ్ వచ్చేసేటప్పటికి యూ విల్ ఫీల్ గుడ్ ఆల్సో అనమాట. బయట ఉండే మాలిన్యాలు కాలుష్యాలు అన్నీ తొలగిపోతాయి కనుక అది శరత్ కాలం అన్నమాట. అయితే ఇప్పుడు మాసానికి పేరు ఎలా వస్తుంది అనంటే ప్రతి మాసంలో పౌర్ణమికి ఏ నక్షత్రం కలుస్తోందో దాన్ని బట్టి మాసాలకి పేర్లలో వచ్చాయి. ఇప్పటికి కూడా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ పౌర్ణమికి అటు ఇటుగా అయ్యేది చూశాను. ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్, ఇట్స్ బికాస్ ఆఫ్ గ్లోబల్ క్యాల్కులేషన్స్ వల్ల మరి అట్లా ఏంటో తెలియదు. బట్ యూజువలీ పౌర్ణమి టైంకి ఆ నక్షత్రం ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు పూర్వభాద్ర ఉత్తరభాద్ర వస్తే పౌర్ణమికి అది భాద్రపద మాసం. ఓకే, అలాగే పౌర్ణమికి అశ్విని నక్షత్రం ఉంటే ఆశ్వేజ మాసం, పౌర్ణమికి కృత్తికా నక్షత్రం ఉంటే కార్తీక మాసం. అలాగా మాసాల పేర్లకి ఒక లెక్క ఉంది. ఓకే, ఏదో ర్యాండమ్గా ఊరికే పెట్టేసేయలేదు ఇన్ని మాసాలని, అలా పెట్టుకుంటూ వెళ్తారనమాట. వెళ్తే ఈ అశ్విని నక్షత్రం పౌర్ణమికి కూడి ఉన్నది ఆశ్వేజ మాసం. సో ఇందులో చూస్తే మనకి నక్షత్రాల లిస్టు తెలిస్తే కనుక అశ్విని ఫస్ట్ నక్షత్రం కదా, అశ్విని భరణి అలా చెప్పుకుంటాం. సో అశ్విని ఫస్ట్ నక్షత్రం అయినప్పుడు వేదాల్లో క్యాల్కులేషన్ ఎట్లా ఉంటుంది అని అంటే దీంతో మొదలు పెడతారు. అంటే ఆశ్వేజ మాసం ఇస్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్, అలా క్యాల్కులేట్ చేసేది కూడా ఉంది. ఓకే, మనకి వసంత ఋతువు వచ్చినప్పుడు ఉగాది చేస్తాము, అది ఒక లెక్క. బట్ ఇంకొక లెక్కగా చూస్తే ఇది ఉందన్నమాట.
సో ఇప్పుడు మనకి ఎట్లా అంటే షరతులతోటి కౌంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 50 వసంతాలు నిండింది వారికి, లేకపోతే 70 వసంతాలు నిండింది, అట్లాగా చెప్పేది అలా చూస్తూ ఉంటాము. మనకి వేద ఆశీర్వచనాల్లో వాటిలో చూస్తే ఏం చెప్తాం, జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం. అంటే 100 షరత్తులు చూడాలి, 100 షరత్తులు ఆనందంగా ఉండాలి. అలా వేద పరిభాషలో షరత్తులుగా అంటే శరత్ ఋతువుతో అక్కడ ఇయర్ మొదలైనట్లుగా మనకి కౌంట్ చేయటం అనేది కూడా ఒక ఇది ఉందన్నమాట. ఓకే, సో అలాగా ఉంది మనకి. ఒక డేలో ఎలా అయితే తెల్లవారుజామున ఇనీషియల్ ఫ్యూ అవర్స్ బ్రాహ్మీ ముహూర్తము చాలా పోటెంట్ టైమ్, అప్పుడు ఎంత సాధన చేస్తే అంత మనకి యాక్సలరేట్ అవుతుంది, యాంప్లిఫై అవుతుంది అనేది మనకు తెలిసిందే కదా బ్రాహ్మీ ముహూర్తంకి ఉన్న ఇంపార్టెన్స్. అలాగా ఒక డేలో బ్రాహ్మీ ముహూర్తం ఎలాగో ఒక ఇయర్లో ఆశ్వేజ మాసము, కార్తీక మాసము అలాంటివి. అందుకే ఎంత ఉపాసనా పరంగా మీరు చూసుకుంటే వీఆర్ వెరీ బిజీ 2 months, పూజలే పూజలు, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా పూజలు ఎక్కువ చేసుకుంటారు ఈ టైంలో. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే మనకి ఒక ఆధ్యాత్మిక సాధనకి కూడా ఒక యోగ్యమైన టైం కూడా ఉంటుంది. అంటే ఆ టైంలో చేస్తే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజు మొత్తంలో పూజ అనేది సాధన అనేది ఎప్పుడు చేసుకున్నా మంచిదే, బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే కొంచెం ఇంకా యాంప్లిఫై అవుతుంది. మనం అనుకున్నాం కదా ఇందాక, కొద్దిగా తీవ్రం అవుతుంది, మరి మందంగా సాగకుండా కొంచెం ఫాస్ట్గా సాగే అవకాశం ఉంటుంది. ఓకే, మనకి ఇప్పుడున్న పరిస్థితులకి వాటికి ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేవలేకపోతాము, పెట్టుకుందాం ఒక గోల్ కింద ఎప్పటికైనా అని. బట్ ఇప్పుడు ఈ ఆశ్వేజ కార్తీక మాసాలు ఇవేంటి ఆ బ్రాహ్మీ ముహూర్తం కింద లెక్క ఏడాదిలో చూసుకుంటే. సో తెలిసి మనకి అంటే తెలివిగా ఉంటాము, యాక్టివ్గా ఉంటాము. సో వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దట్ అనమాట. ఎందుకంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఎలా అయితే ఒక కాస్మిక్ పవర్ అండ్ ఎనర్జీ ఉందో, ఈ మాసంలో మనకి అలాగా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఏది చేసుకునే దానికి ఫలితం యాంప్లిఫై అయి వస్తుంది. ఓకే, సో అందుకని శరత్కాలంలో పూజ చేస్తే మంచిది. అందుకని శారదారాధ్య అదొకటి. సప్తశతిలో కూడా చెప్తారు ఫలశ్రుతులు, శరత్కాలే మహాపూజ క్రియతే యాచ వార్షికి తస్యాం మమే తన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః. ఏం చెప్పింది అమ్మ, శరత్కాలంలో మహాపూజ అంటే చండీ పూజ చేసి వార్షికి ప్రతి ఏడాది శరత్కాలంలో చేయమని. ఓకే, తస్యాం మమైతన్ మహాత్మ్యం, నా మహాత్మ్యాన్ని అంటే దేవీ మహాత్మ్యం అంటే చండీ సప్తశతి శృత్వ విన్నా కూడా, పారాయణ చేసుకున్నా మంచిదే, విన్నా కూడా మంచిదే, భక్తితోటి చేసుకుంటే అమ్మ అనుగ్రహం ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏమవుతుంది అని అంటే సర్వబాధా వినిర్ముక్తో ధన ధాన్య సుతాన్వితః మనుష్యో మత్ ప్రసాదేన భవిష్యతి న సంశయః. అమ్మ చెప్తాను, నా సంశయః భవిష్యతి అయి తీరుతుంది, డౌట్ లేదు అని. ఇంకా అమ్మ అంతా మాట ఇచ్చాక ఇంకా అసలు ఎట్లా వదులుకుంటాం మనం ఆపర్చునిటీని. సో మన బాధలన్నీ తీసేసి ధన ధాన్య సుతాన్విత, మనం అడగక్కర్లే అన్నీ ఇచ్చేస్తుంది. ఇంకేం కావాలి మనకి, ధనం ఐశ్వర్యం కావాలి, తిండి కావాలి. తిండి అనంటే ఇక్కడ ఇప్పుడు ధన ధాన్య అనంటే ఇంకా అరే ఆరోగ్యం అని లేదు అంటే, ధాన్యము అమ్మ ఇచ్చింది ఏది వృధా పోదు, సత్య సంకల్ప లాగా అమ్మ ఏది చేసినా అది వేస్ట్ కాదు. సో అమ్మ ధాన్యం ఇచ్చిందంటే ధాన్యం తిని అరిగించుకోగలిగే ఆరోగ్యాన్ని కూడా మనకి ఇచ్చినట్లుగానే ఉంటుందన్నమాట. వంశాభివృద్ధిని ఇస్తుంది, ఇంకంతకన్నా మనకి ఇంకేం కావాలి, అలా వరం ఇచ్చిందనమాట అమ్మ. సో శరత్కాలం రాబోతోంది కనుక ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు యాడ్ ఎ లిటిల్ బిట్ మోర్ డీటెయిల్. అందరం చక్క దసరా వస్తుంది, కొద్దిగా విల్ బి లుకింగ్ ఫార్వర్డ్. ఎప్పుడైనా సరే పూజ అంటే ఏంటంటే దానికి ఒక లుకింగ్ ఫార్వర్డ్ ప్రిపరేషన్, మెంటల్గా అబ్బా వస్తుంది చక్క చేసుకోవాలి, నేను మంచిగా చేసుకోవాలి ఈ టైంలో నేను అంటే అఫర్మేషన్ అనమాట మనకు అదంతా. అప్పుడు తీరా యూఆర్ మెంటల్లీ ప్రిపేర్డ్ ఫర్ దట్ డే. చక్క నవరాత్రులు వచ్చినప్పుడు నేను ముందు నుంచి చేసుకుంటాను, ఇది చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటే అప్పటికి అలాగే తథాస్తు అవుతుంది, చేసుకుంటాం మంచిగా. ఓకే, సో రుద్ర హృదయోపనిషత్ అని ఒకటి ఉంటుంది. అందులో ఏం చెప్పారంటే రుద్రో దివా ఉమా రాత్రి తస్యై నమో నమః అని. అంటే రుద్రో దివ, రుద్రుడు పగలు, ఉమా రాత్రి అంటే అమ్మవారు రాత్రి స్వరూపిణి అని. అందుకనే నవరాత్రి అని చేస్తామన్నమాట మనం. అంటే ఇప్పుడు రాత్రి స్వరూపం అంటే కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రిశ్చ దారుణ ఉంది కదా మనకి మళ్ళీ సప్తశతిలో. సో ఇన్ని రకాల రాత్రులు అమ్మ స్వరూపమే అని చెప్తున్నారు అనమాట. సో అలా చేస్తాం. అయితే మనకి
ప్రతి అమావాస్యకి కన్సిడర్డ్ అమావాస్యకి అంత లయం అయిపోతుంది అని, లయానికి ప్రతీక, ఆ మాస లయానికి ప్రతీక, అంత అక్కడితోటి ఎండ్ అవుతుంది అని. సో భాద్రపద మాస అమావాస్య మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అశ్విని నక్షత్రం ప్రకారంగా చూస్తే ఆశ్వేజ మాసం ఫస్ట్ అవుతోందని. సో ఈ భాద్రపద అమావాస్యని ఏమంటారు? అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. అంటే మహాలయం, మామూలు ప్రతి మాసానికి లయం అవుతుంది అమావాస్యకి, ఇక్కడ భాద్రపద మాసం బికాస్ ఇట్స్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఇట్లా నక్షత్రం క్యాల్కులేషన్స్ ప్రకారం మహాలయ అమావాస్య అంటారనమాట దాన్ని. సో అది ఇప్పుడు ఈ వర్షాకాలం భాద్రపద మాసంలో అయిపోతుంది అని అనుకున్నాం కదా, అంత క్లారిటీ వస్తుంది, క్లైమేట్లో కూడా ఒక క్లారిటీ, మబ్బులు చికాగ్గా ఉండటం అదంతా విడిచిపోయి క్లియర్గా మీరు చూస్తే కనుక చాలా క్లియర్ స్కైస్ అవంతా బాగుంటుంది. ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అమ్మవారు అంటే అంటే పాడ్యమి నుండి పౌర్ణమి వరకు పూజింపబడుతుంది అని ఆ నామానికి అర్థం. సో ఇక్కడ శరత్ పౌర్ణమి, ఇంకా దానికి శరత్ జ్యోత్స్న రత్న అని అసలు ఎన్ని చోట్ల ఇంకా అమ్మవారిని శరత్ చంద్ర వదన అని ఎన్నిసార్లు ఉపయోగం చూసుంటామంటే ఆ పదాలకి మనం. అంటే మీరు గమనిస్తే కనుక ఏడాదిలో ప్రతి మాసంలో పౌర్ణమిని మీరు పిక్చర్స్ తీసుకొని కంపేర్ చేస్తూ ఉంటే కనుక శరత్కాలంలో వచ్చే పౌర్ణమి చాలా బ్రైటెస్ట్ పౌర్ణమి అన్నమాట. ఓకే, సో ఆ బ్రైటెస్ట్ పౌర్ణమిని మనం చూస్తాము. ఆ తర్వాత ముందు వచ్చేదే ఏంటి అమావాస్యకి దీపావళి, దట్స్ ద డార్కెస్ట్ నైట్, ఇది బ్రైటెస్ట్ మూన్ అనమాట. ఇంకేం మాసంలో కూడా అలా ఉండడు, అది సంగతి. సో నవరాత్రుల్లోకి వచ్చేటప్పటికి అగైన్ ప్లీజ్ డీవియేషన్గా భావించకండి, మనకి ఎట్లాగో పర్ఫెక్ట్ టైం ఇది. ఇంకా సో శారదారాధ్య అంటే శరత్ కాలంలో ఆరాధింపబడేది అని అనుకున్నాం కనుక కొంచెం శరత్కాలం గురించి కొద్దిగా ఇది పొడిగిస్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. నవరాత్రుల్లో మనము అగైన్ మళ్ళీ ఐఎమ్ ట్రైంగ్ టు టై ఆల్ ఆఫ్ దిస్ అప్, మనలో కొంతమంది నేర్చుకుంటున్నాం కూడా చండీ సప్తశతి, అందుకని చెప్తున్నాను అనమాట. నవరాత్రుల్లో ఇప్పుడు మీకు గుర్తుంటే కనుక మనము చండీపారాయణ ఎప్పుడు చేస్తున్నా శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీ చండీ పరదేవత అని ముగ్గురు అమ్మల పేర్లు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అలాగా నవరాత్రుల్లో మొదటి 3 రాత్రులు మహాకాళిని, తర్వాత 3 రాత్రులు మహాలక్ష్మిని, చివరి 3 రాత్రులు సరస్వతీదేవిని, ఈ మూడింటిని పూజించి నవరాత్రులు విజయదశమి నాడు ఈ ముగ్గురు దేవతా స్వరూపమైన శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతి స్వరూపిణి అయిన శ్రీ చండీ పరదేవత లేదా శ్రీ రాజరాజేశ్వరి బ్రహ్మ విద్యా మహాత్రిపుర సుందరి శ్రీ లలితా పరా భట్టారిక అని అమ్మవారికి మనం ప్రార్థిస్తాం విజయదశమి నాడు అనమాట. సో ఈ 9 రాత్రులు అయిన తర్వాత ముగ్గురమ్మల మూలపుటమ్మ అని ఎవరైతే మనం చెప్పుకుంటామో దుర్గమాయమ్మ అని ఆ అమ్మని పూజిస్తామన్నమాట. ఆ అమ్మే శ్రీమాత మన అమ్మవారు. ఓకే, సో ఈ 3 రాత్రులు ఇట్లా చెప్పటంలో కూడా ఒకటి అది సింబాలిజం లాగా ఎట్లా చెప్తారు అని అంటే, ఫస్ట్ శ్రీ మహాకాళి ఆర్డర్లో మొదటి 3 రాత్రులు అంటే ఏంటంటే ఈ మహాకాళి తత్వం ఏంటి అని అంటే మనలో ఉన్న తమో గుణాన్ని, అజ్ఞానాన్ని దూరం చేసే లయకారిణి, లయం చేసేయాలి కదా అజ్ఞానాన్ని మనలో, అలా చేసే లయకారిణి శ్రీ మహాకాళి. ఫస్ట్ అజ్ఞానాన్ని దూరం చేసుకుంటేనే కదా మనం ఇందాక చెప్పుకున్నాము మనకు ఒక అధికారం సిద్ధించి మనం ఇంకా జ్ఞానాన్ని పొందగలిగే స్టేజ్కి వస్తాము అని, అలా చేసేది శ్రీ మహాకాళి అన్నమాట. తర్వాత 3 రోజులు రజోగుణ ప్రధానమై ఈ సృష్టి స్థితి పోషణ వీటన్నిటినీ చూసుకునే అమ్మ మహాలక్ష్మి. మనకు ఆ మంచి స్థితి పోషణ ఉంటేనే మనం మన సాధన చేసుకోగలుగుతాం, అవునా? సో వీ నీడ్ దట్. లైఫ్లో ఒక స్టెబిలిటీ, తిండి కోసం చూసుకోకర్లే, పుష్టి కోసం చూసుకోకర్లే, ఆ ఐశ్వర్యమే మహాలక్ష్మి అనమాట. ఆ 3 రోజుల్లో అలా మహాలక్ష్మి అవతారాన్ని ఉపాసిస్తాం. తర్వాత 3 రోజుల్లో లాస్ట్ 3 days ఏంటంటే సత్వగుణ ప్రధానమైన జ్ఞానస్వరూపిణి మహాసరస్వతి అమ్మవారిని ప్రార్థిస్తాం. అంటే ఇప్పుడు మనకి ఆ సాధన సాగింది అంటే ఎలా అంటే ఫస్ట్ ఇది సింబాలిక్గా ఎట్లా అంటే మనలో ఫస్ట్ అజ్ఞాన నిర్మూలనం పాపనాశనం జరగాలి, తర్వాత సాధన చేయాలి మనం. స్థితి పోషణ అంటే ఏంటంటే సాధన స్ట్రాంగ్గా గట్టిగా చేయాలి, చేస్తే అప్పుడు మనకి జ్ఞానం అనేది వస్తుంది, నిలుస్తుంది, అదనమాట. సో
ఈ నవరాత్రుల వల్ల ఇలాగ ఒక్కొక్క గుణాన్ని ఇప్పుడు ఇలా గుణం విధిగా చూసుకున్నామనుకో, మొదటి 3 రోజులు తమో గుణాన్ని దాటాలి. ఇప్పుడు అన్ని గుణాలని దాటిపోవాలి. మన ఏ గుణాన్ని సత్వాన్ని కూడా అంటిపెట్టుకుని మనం ఏమి ఉండిపోక్కర్లేదు. ఎందుకంటే అమ్మని రీచ్ అవ్వాలి అని అంటే అమ్మ ఏంటి? లోకాతీత, గుణాతీత, సర్వాతీత, శమాత్మిక. సో ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే ఇలాగ ఈ ముగ్గురమ్మల్ని 3 రోజులు ఉపాసిస్తూ 10వ రోజుకి అలా చేరాలి అని. 10వ రోజుకి మనకు అంతా క్లియర్ అయిపోయినా అవ్వకపోయినా ఇది పద్ధతి అని తెలుసుకుంటే దట్ ఈస్ అవర్ ప్రోగ్రెస్. మామూలుగా చూసుకుంటే కూడా ఆధ్యాత్మికంగా అలా ఫస్ట్ తమో గుణాన్ని దాటాలి. అంటే ఇప్పుడు తమో గుణం అంటే ఏంటి? లేజీగా ఉండట్లేదు, మనం ఉండకుండా డిసిప్లిన్డ్గా ఉంటున్నాము, కమిటెడ్గా ఉంటున్నాము. దేవుడికి ఒక పూజ అని అనుకుంటే లేస్తున్నాము, చేస్తున్నాము, ఉపాసనలో చేస్తున్నాం. ఆ తమో గుణాన్ని దాటడం అని అంటే ఏంటంటే ఈ లేజినెస్ని, అడ్డంకుల్ని, అబ్బా రేపు చేద్దాంలే, ప్రొక్రాస్టినేషన్ని, అలాంటివన్నీ దాటడం తమో గుణం. తర్వాత రజోగుణం అంటే యాక్షన్. దట్స్ వేర్ వీఆర్ డూయింగ్ అవర్ క్రియలన్నీ అక్కడే చేస్తున్నాం అనమాట. పూజ, అర్చన, మంత్రము, జపము, తపము, హోమము, ఇవన్నీ ఆ రజోగుణం కేటగిరీ. సాత్వికం అంటే ఏంటంటే అక్కడికి వచ్చేటప్పటికి జ్ఞానం. ఇంకా ఈ కర్మల్ని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ జ్ఞానార్జన కోసం చూస్తాం అనమాట. అంటే అమ్మవారి తత్వం ఏంటో అర్థం చేసుకోండి. ఇన్నాళ్ళు పూజ చేస్తున్నానే, ఈ అమ్మవారు అసలు అమ్మ ఆయుధాలు ఎందుకు పట్టుకుంది, ఈ రూపంలో ఈ చీర ఎందుకు కట్టుకుంది, ఈ కలర్ ఎందుకు ఉంది, ప్రతిదీ a picture is out there. It's like సంథింగ్ దట్ ఈస్ ట్రైంగ్ టు అట్రాక్ట్ యూ అనమాట. ఎంక్వైరీ చేయడం కోసం నువ్వు ఎప్పుడు వస్తావు అన్నట్లుగా అమ్మ చూస్తున్నట్లుగా భావించాలి మనం అమ్మవారి పిక్చర్ని ఒకటి చూసాము అని అంటే. ఎందుకనంటే ఎవ్రీథింగ్ యూ సీ దర్ ఈస్ వెరీ సింబాలిక్. ప్రతిదానికి ఒక ఖచ్చితమైన మీనింగ్ ఉంది. అమ్మ తత్వాన్ని అర్థం చెప్పే మీనింగ్ అనమాట. సో అది అలా పూజలు చేయాలి మనకి ఆ స్థిరత్వం వచ్చే వరకు. అదంతా రజోగుణం. దాటిన తర్వాత సత్వగుణంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ఇందాక చెప్పుకున్న మానసిక తపస్సు చేసి ఆ స్థితికి వెళ్ళిపోవాలి. సంస్థితి వచ్చేయాలి మనకి. శాంతి, సుఖం, అలజడులు ఏం లేవు. నథింగ్ ఈజ్ ఇంపాక్టింగ్ మీ అట్ ఆల్. ఎక్కువ ఆనందం పడిపోవట్లే, ఎక్కువ బాధ పడిపోవట్లే. సో అలాంటి స్థితిలో నేను ఇప్పుడు ఉన్నాను. ఇప్పుడు ఉంటే నాకు అమ్మని సంబంధించి తెలుసుకోవాలనుంది, జ్ఞానం. సో జ్ఞానార్జన చేసుకుంటూ ఉంటాం. జ్ఞానం అయిపోయింది, దాటేస్తాం ఆ స్టేజ్ కూడా. ఎప్పుడు దాటేస్తాము? అహం బ్రహ్మాస్మి అనే అద్వైత జ్ఞానం సిద్ధించేంత వరకు ఈ 3 ఉంటాయి. ఈ గుణాతీత స్థితి అంటే ఏంటంటే అద్వైతం, అమ్మతో ఐక్యం అవ్వటం. అది ఎప్పటికైనా సిద్ధిస్తుంది. బట్ దట్ ఈస్ అ గ్రాడ్యువల్ ప్రోగ్రెస్ ఫర్ ఎనీ ఆధ్యాత్మిక సాధన అనమాట. సో ఇలాంటి నవరాత్రులు 4 times వస్తాయి. 5 అని కూడా చదివాను ఎక్కడో, అందుకని ఐ వాంట్ టు షేర్ అగైన్. సో చైత్ర శుద్ధ పాడ్యం నుండి అక్కడ నవరాత్రులు వస్తాయి. రామనవమి చేసుకుంటాం మనం. వసంత నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు అంటే అగైన్ వారాహి దేవిని పూజిస్తాము. ఆషాఢ మాసం పాఠ్యము నుండి గుప్త నవరాత్రులు అంటారు వీటిని. శరణ్ అంటే ఇప్పుడు అందరికి బాగా తెలిసిన నవరాత్రులు అంటే ఇదే ఆశ్వయుజ మాసం. పౌష్య నవరాత్రి అని చేస్తారట. ఇది నాకు అంతగా తెలియదు. పుష్యమాసంలో నవరాత్రులు చేస్తారట. మాఘ నవరాత్రి మళ్ళీ నాకు తెలుసు, అది కూడా గుప్త నవరాత్రి అని అంటారు. శ్యామలాదేవిని పూజ చేస్తారు. ఓకే, సో అలాగా ఇన్ని నవరాత్రులు ఉన్నాయన్నమాట. వాటన్నిటిలో కూడా శరణ్ చాలా శ్రేష్టమైనవి అని చెప్తున్నారు. చెప్పాను కదా, మనకి డే మొత్తంలో ఎనీ టైం పూజకి యోగ్యమే అయినా బ్రాహ్మీ కాలం ఎలా ఇంపార్టెంట్ అని చెప్తారో అలాగే ఇన్ని నవరాత్రులు ఉన్నా లేకపోతే పూజ ఏడాది పొడుగునా చేస్తున్నా శరత్కాల నవరాత్రుల్లో దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు ట్యాప్ ఇన్ టు. ఓకే, సో మనం శరణ్ నవరాత్రుల్లో మనం పూజించుకోవాల్సిన దేవతలు నవదుర్గల్ని ఉపాసిస్తాము. అది ఏమంటే ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రిం చ మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తితాః. సో ఇక్కడ అమ్మవారిని 9 దుర్గా నామాలతోటి ఇలా పూజిస్తాం మనం. కాకపోతే మనం చూస్తూ ఉంటాం అలంకారాలు మాత్రం గుళ్ళలో కొంచెం డిఫరెంట్గా చేస్తూ ఉంటారు అనేది. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయంలో ఉండే ఆచారాన్ని బట్టి చేస్తారు. ఏ రూపమైనా అల్టిమేట్గా రాజరాజేశ్వరి పరాభట్టారిక అయిన అమ్మవారి రూపమే. మనం అన్ని రూపాలు చక్కగా హాయిగా ఆస్వాదిద్దాం. ఓకే, సో ఎవరు ఎలా చేశారు, డెకరేషన్, ఇదా పోటీలు అదంతా ఏమొద్దు, కానీ భక్తి ప్రధానమైనది. సో ఇప్పుడు మనకి ఆ అలంకారాలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అంటే వి పాజ్ టు థింక్ అబౌట్ ఆ అలంకరణ ఎలా పెట్టారు, ఏమేమి ఆయుధాలు పెట్టారు, కొంచెం ఆలోచిస్తాం కదా. అందుకని ఇవన్నీ వచ్చాయన్నమాట ఇలా అలంకారాలు అవి చేయటం. సో
మనం ఫోకస్ టూ మచ్గా ఈ అలంకారం ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇది ఒకటి పెద్ద ఇదైపోయింది, ఏ కలర్ శారీ కట్టుకోవాలి. మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు అలా ఏమైనా చీరలు ఈ అమ్మవారికి ఏదో కడితే కట్టారేమో కానీ నవరాత్రుల్లో ఈ రోజు ఈ చీర కట్టుకోవాలి, ఆ రోజు ఆ చీర కట్టుకోవాలి ఎవరేం చేయలేదే. కొత్త కొత్త ఆచారాలు పుట్టుకొస్తున్నాయి. ఎనీవేస్, సో మనం లెట్స్ నాట్ ఫోకస్ టూ మచ్ ఆన్ దట్. నైవేద్యం దేనికి ఏది చేయాలి, అమ్మవారికి ఏమేమి ఇష్టమో ఏదో చెప్పారు, డోంట్ స్ట్రెస్ టూ మచ్ అబౌట్ ఇట్. అది నేను చెప్పేది. నీకు కుదిరింది, టైం ఉంది, నేను కనుక్కొని శాస్త్ర ప్రోక్తంగా ఎలా చెప్పారో అలా చేస్తాను అని అనుకుంటే చక్కగా మీకు నచ్చిన గురువు గారిని అడగండి, తెలుసుకోండి, వాళ్ళు ఎలా చెప్తే మీ ఆచారం ఏదైతే అది చేయండి. లేదా అంత కూడా లేదనంటే ఇక్కడ గుళ్ళలో ఎలా చేస్తున్నారో యూ వాంట్ టు కాపీ దట్, జస్ట్ చేయండి, పర్వాలేదు. చెయ్యలేకపోతే డు నాట్ స్ట్రెస్. నైవేద్యాలు, వంటలు ఈ మధ్య మరీ అనిపిస్తుంది ఏంటో అవన్నీ చేస్తామంటే దేవుడు తింటాడా అదంతా కూడా అనద్దు. మనము దేవుడికి ఆఫర్ చేసి అదే ప్రసాదంగా మనం తీసుకుంటాం, కానీ అనిపిస్తుంది అవసరమా నిజంగా నిన్ను చేయటం అని. ఆ టైంని అంటే వెన్ వీఆర్ షార్ట్ ఆఫ్ టైం, నీకు ఆప్షన్స్ ఉంటే ఈ నైవేద్యాలు ఇవన్నీ చేసుకుంటూ టైం స్పెండ్ చేస్తావా, లేకపోతే ఏదైనా చక్కగా ఒకటి తీసుకొని ఒక అధ్యయనం చేసుకుంటామా, ఒక చండీ పారాయణ చేస్తామా, ఒక లలితా సహస్రనామ పారాయణ చేస్తామా, సౌందర్యలహరి చదువుకుంటామా, అమ్మ వాంగ్మయానికి ఎన్ని స్తోత్రాలు ఉన్నాయి అవి చదువుకుంటామా, అసలు యు వెయిట్ రైట్. లైక్ అందుకని చూసుకొని చక్కగా మీ వీలుని బట్టి మంచిగా చేసుకోండి. భక్తి ఇంపార్టెంట్, భావం ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఇన్ని నామాల్లో భవానీ భావనాగమ్య నుండి చెప్పుకుంటున్నాం. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య, అవే గుడాన్న ప్రీత మానస చెప్పింది. ఏవో ఇష్టమైన ఉన్నాయి, వీలైతే చేయండి, లేకపోతే కూడా పర్వాలేదు. పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లు మనం భక్తితోటి ఏది ఇచ్చినా భగవంతుడు అంతే ప్రీతితోటి ఆస్వాదిస్తాడు. సో ఫోకస్ ఆన్ వాట్స్ ఇంపార్టెంట్, స్పెషల్లీ వెన్ వీఆర్ కన్స్ట్రైన్డ్ ఆఫ్ టైం. వీక్ డేస్ కూడా అవుతుంది కదా నవరాత్రులు అంటే, సో చూసుకొని జాగ్రత్త చేసుకోండి. ఓకే, సో ఇట్లాగా మనం ఏమనుకుందాం, ఈ 9 రోజులు ఖచ్చితంగా లలితా సహస్రనామం అయితే చదువుకుందాం, అందరం చేయొచ్చు. చండీ పారాయణ ఇట్స్ ఎ బిగ్ డీల్, ఇట్ టేక్స్ 2 to 2.5 hours. టైం ఉంటే స్పేర్ చేయగలిగితే చదవండి, వినండి, వింటూ బుక్ ఫాలో కండి, డూ వాట్ ఎవర్. లేదా చెప్పాను కదా, ఏ రోజు ఏ అవతారం ఇది చేస్తున్నారో అలంకరణ చూడండి టెంపుల్లో, చక్కగా ఆ స్తోత్రాలు చదువుకుంటూ ఉండండి. లేకపోతే దుర్గాదేవి పెట్టుకోండి. మనకి విజయవాడ కనకదుర్గ టెంపుల్ ఏం ఫాలో అవుతారో అదే ఫాలో అవుతామని అనుకున్నా పర్వాలేదు, చక్కగా ఆ స్తోత్రాలు చదువుకోండి. చక్కగా న్యూ స్తోత్రం చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం, సంథింగ్ అలాగా. ట్రై టు స్పెండ్ యాజ్ మచ్ టైమ్ విత్ భక్తి భావం, doing anything that will tie you to God. If నైవేద్యమై మీకు అలా చేస్తుంది అని అంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు డూ దట్ ఆల్సో. ఓకే, గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కాస్మిక్ ఎనర్జీ విల్ బీ ఇన్ అబండెన్స్ ఆ టైంలో. దానికి ఇట్స్ అవుట్ దేర్. నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పినట్లు బయట పూర్తి సన్లైట్ ఉంది, నేను బ్లైండ్స్ ఇంతే ఓపెన్ చేస్తే నాకు ఇంతే లైట్ వస్తుంది, పూర్తిగా పైకెత్తితే ఇంత లైట్ వస్తుంది. అదే నేనే బయటకు వెళ్తే అబండెంట్ లైట్ వస్తుంది. అలాగా మనం చేసే సాధనని బట్టి మనం ఎంత పొందగలుగుతాము. ఇలాంటి పర్వదినాలు అని అంటారు కదా, ఇట్లాంటి స్పెషల్ డేస్లో ఆ కాస్మిక్ ఎనర్జీని మనం ఎంత ట్యాప్ చేయగలుగుతున్నాము, ఎంత ఇంట్యూన్ అవ్వగలుగుతున్నాము, దాన్ని బట్టి వాట్ వి గెట్ అనేది కూడా వస్తుందన్నమాట. సో ఇట్స్ ఇన్ అవర్ హ్యాండ్స్. చూసుకున్నాం. ఏది చెప్పుకున్నా మళ్ళీ శంకరాచార్యుల గురించి ఒక్కసారి తెలుసుకోవాలి. ఆయనకి చాలా ఇష్టమైన నామాల్లో శారద అనేది ఒకటి. ఓకే, సో అందుకనే ఒక్కసారి తలుచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు శారదా పీఠాలు స్థాపించారు ఆయన. తర్వాత మనకి కాశ్మీర్లో ఒకటి ఉంటుంది సర్వజ్ఞ శారదా పీఠం, అది కూడా ఇప్పుడు మన కంట్రోల్లో లేదు. బట్ అది ఎలా ఉండేదట, 4 sides 4 ద్వారాలు ఉంటాయట. పండితులతోటి గోష్ఠి చర్చలు అవి జరుగుతూ ఉంటాయి. ప్లస్ కంపీట్ అయ్యేవాళ్ళు కదా, ఒకళ్ళనొకళ్ళు ఓడించాలి, పాండిత్యంతో ఓడించాలి. అలా ఓడిస్తే అలాగే విన్నర్ ఉన్న సైడ్ వైపు ప్రాంతం వైపు డోర్ ఓపెన్ చేసి పెట్టడం అట్లా ఉండేదిట. ఆదిశంకరులు వెళ్లే వరకు ఈ సర్వజ్ఞ పీఠానికి మిగతా 3 ద్వారాలు తెరుచున్నాయి, కానీ దక్షిణ ద్వారం ఎప్పుడు తెరవబడలేదు. ఆయన ముందు ఎవ్వరు ఇంత విద్వత్తు గల వాళ్ళు వెళ్ళి అక్కడ విన్నయి ఆ తలుపును తెరిపించిన వాళ్ళు లేరు. ఆదిశంకర్లు వాస్ ద ఫస్ట్ పర్సన్ టు గో దేర్, గెట్ దోస్ డోర్స్ ఓపెన్డ్, అండ్
ఆ సర్వజ్ఞ పీఠానికి ఆయన్ని అధిపతిగా చేశారనమాట. అంత అంటే దక్షిణంలో కూడా పాండిత్యం ఉంది, పండితులు ఉన్నారు అని మన దక్షిణాది పేరుని నిలబెట్టారనమాట. అలాగా సర్వజ్ఞ పీఠం. తర్వాత ఆయన 4 పీఠాలని స్థాపించారు. అన్నీ కూడా యూజువలీ శారదా పీఠం అనే అంటారు ఎండ్ ఆఫ్ ద ఇది. ఎలాగంటే దక్షిణాంనాయ శారదా పీఠం, పశ్చిమాంనాయ శారదా పీఠం, ఉత్తరాంనాయ శారదా పీఠం, పూర్వాంనాయ శారదా పీఠం. టిపికల్ నేమ్స్ అయితే అవే అనమాట. కాకపోతే మనకి అవి ఎలా తెలుసో చూడాలంటే ఈ దక్షిణాంనాయ శారదా పీఠం ఎలా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే మన భారతదేశంలో 4 వైపులా 4 అంటే సౌత్లో శృంగేరి శారదా పీఠం. ఓకే, ఆదిశంకర్లకి చాలా ఇష్టమైన ప్లేస్. చాలా ఏళ్ళు ఆయన ఎంత షార్ట్ ఏజ్ బ్రతికారో తెలుసు కదా, ఎక్కువ సమయం శృంగేరిలో గడిపారట. సో మనం ఈసారి అలా శృంగేరికి వెళ్ళినప్పుడు అలాంటి మహానుభావులు నడిచిన నేల అని అలా తలుచుకుని ఒక్కసారి నమస్కారం చేసుకున్నాము. బ్యూటిఫుల్ ప్లేస్ శృంగేరి. తర్వాత పశ్చిమాంనాయ అంటే వెస్ట్ సైడ్ ద్వారకలో ఒక పీఠం పెట్టారు. ఉత్తరాంనాయ అంటే నార్త్లో బద్రీనాథ్లో. పూర్వాంనాయం అంటే గోవర్ధన పీఠం అని పూరిలో ఒకటి స్థాపించారు. అలాగా 4 వైపులా 4 పీఠాలను ఎస్టాబ్లిష్ చేసి, ఎందుకంటే ఆదిశంకర్లు ఉండే టైంకి ఎన్నెన్నో కైండ్ ఆఫ్ మతం అన్నట్టే ఎట్లా చెప్పాలి అని అంటే అభిప్రాయాలు, ఒక డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏంటి ద్వైతము, విశిష్టాద్వైతం అట్లాంటివే కాదు, ఇంకా చాలా సాంఖ్యము, ఇంకా బౌద్ధము, అలా శూన్యవాదము, అలా రకరకాల ఏవేవో ఉన్నాయన్నమాట. వాటన్నిటినీ కాదు, ఒక సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి కోసం అని చెప్పి పీఠాలని పెట్టారు. పీఠాలని పెట్టి ట్రస్టులను పెట్టి డబ్బులు సంపాదించాలి అలాంటి ఉద్దేశం కానే కాదు. అందుకే అవి ఇప్పటికీ దివ్యంగా వెలిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ ఆ సంప్రదాయ పరంపర అంత గట్టిగా వస్తుంది అని అంటే అలా చేశారు. ఇంకో మనకి కంచి కామకోటి పీఠం కూడా స్వామివారే పెట్టారు కదా. దీన్ని ఈ 4 అని అలా చెప్పరు, కానీ అది కూడా మూలాంనాయం అని కూడా అంటారు. మూలాంనాయ శారదా పీఠం అంటే మన కంచి కామకోటి పీఠం అనమాట. అది కూడా బ్యూటిఫుల్ ప్లేసెస్. ఎనీవేస్, నవరాత్రికి మనం ఎట్లాగా పూజ చేసుకుంటాము? నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూపధరాం శక్తిం నవదుర్గాం ఉపాస్మహే. అంటే ఈ నవరాత్రులలో చక్కగా సమారాధ్యం బాగా మంచిగా ఆరాధిస్తాం. ఎవరిని ఆరాధిస్తామంటే నవచక్ర నివాసిని అంటే శ్రీచక్రంలో నవ ఆవరణలలో ఉన్న చక్రంలో నివసిస్తూ ఉన్నది. నవరూపధరాం శక్తిం నవదుర్గాం ఉపాస్మహే. సో మనం ఇట్లా నవదుర్గ ఉపాసన బాగా చేస్తాం. సో ఈ ప్రథమం శైలపుత్రీతి అనేది ఉంది కదా, ఆ శ్లోకం కూడా రోజు చదువుకుంటే చక్కగా నవదుర్గల్ని మనం స్మరించుకున్నట్లే అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అనంటే ఈ నవరాత్రి చేయటం వల్ల ఉండే ఫలశ్రుతి ఏంటి అనంటే, అంటే ఈ 9 రోజులు మనం కనుక ఇలాగా ఉపాసిస్తే, ఉపాస్మహే అని అనుకున్నాం కదా, అలాగ ఉపాసిస్తే సర్వరోగోపశమనం సర్వోపద్రవనాశనం శాంతిదం సర్వారిష్టానాం నవరాత్రి వ్రతం శుభం. అంటే అన్ని అరిష్టాలని తొలగించి మనకి శుభాలని ప్రసాదిస్తుంది, సర్వరోగాల్ని ఉపశమిస్తుంది, సర్వ ఉపద్రవాల నుండి కాపాడుతుంది, అంతలా మనల్ని కాచుకుని ఉంటుందన్నమాట అమ్మ. అది సో నవరాత్రి. ఇది నెక్స్ట్ నామం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. బట్ ఈ శరత్కాలంలో ఆ అమ్మవారిని దివ్యంగా పూజించుకునే అవకాశం మనకి రాబోతోంది కనుక ఈ శారదారాధ్య అనే నామం దగ్గర మనం దీని గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.